This conference will now be recorded. ఆడియో అండి సారీ నేను మ్యూట్లో ఉన్నా చూసి మ్యూట్ తీయలేదు. ఓకే, మనం లాస్ట్ టైం ఏం చేసాం, మనం వీనెట్స్ అంతా చేసాం కదా. సో వీనెట్స్ క్రియేట్ చేసాం, అన్నీ చేసాం అనమాట. అయితే దాంట్లో వన్ ఆఫ్ ద ఆప్షన్ మీకు ఏముందంటే, ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీకెండ్ ఏం చేసాం, వీనెట్ సెట్ చేసుకున్నాము, రిసోర్స్ గ్రూప్ సెట్ చేసుకున్నాము, సబ్స్క్రిప్షన్స్ అంటే ఏందో చూసాము, తర్వాత వీనెట్ పీరింగ్ చేసాము. అయితే వన్ ఆఫ్ ద ఆప్షన్ మీకు ఫైర్ వాల్ ఉందన్నమాట ఇక్కడ యాక్చువల్గా. ఓకే, ఇది ఫైర్ వాల్ యాజ్ ఎ సర్వీస్ కొత్తగా వచ్చింది యాక్చువల్గా. దీన్ని ఇప్పుడు డిస్కస్ చేయొద్దండి, ఇప్పుడు కాదు యాక్చువల్గా. మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ విఎమ్స్ కూడా మాట్లాడుకున్నాక, విఎమ్స్ ఎలా డిప్లాయ్ చేయాలి ఇవన్నీ మాట్లాడుకున్నాక మళ్ళీ వెనక్కి వద్దాం అనమాట. ఓకే, సో ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే, ఒక డిఫరెన్స్ ఉంది. ఈ సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఏంటి, మీకు నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటి, బేసిక్గా ఫైర్ వాల్ అంటే ఏంటి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి. సో మీరు నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ చూసారు అనుకోండి ఇక్కడ. సో నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఏంటంటే మీకు ఏంటంటే, మీరు ఇట్ ఈస్ సిమిలర్ టు ఫైర్ వాల్ అండి. మీరు దీనికి చూడండి, డెవాప్స్ ముంబై ఎన్ఎస్జి అని ఉంది, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అంది. దీనికి ఏముంటుంది, మీకు ఇన్బౌండ్ రూల్స్, అవుట్ బౌండ్ రూల్స్ ఉంటాయన్నమాట. అంటే మనం ఇన్బౌండ్ బయట నుంచి అలౌ చేయడం, లేదా బయటికి వెళ్ళేటప్పుడు అవుట్ బౌండ్ రూల్స్ కూడా అలౌ చేయడం అనమాట. సో ఇది ఒక ఫైర్ వాల్ లాగే ఉంటుంది. అయితే ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ. ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా సర్వర్ని నాకు ఇంటర్నెట్కి పోకుండా ఆపకూడదు, అంటే ఇంటర్నెట్కి వెళ్ళాలా, కానీ ఒకే వెబ్సైట్కి వెళ్ళాలా, అది చేయడం కుదరదు అనమాట. సో ఇదేం చేస్తుందంటే, మీకు నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ ఏదైనా పోర్ట్స్ ఆపితే ఆపగలుగుద్ది అంతవరకే. సో పోర్ట్ 50 ఆపేయాలా ఆపేయచ్చు, 53 ఆపేయాలా ఆపేయచ్చు, అంతేగాని స్పెసిఫిక్గా నాకు జీమెయిల్కి పోకూడదు, లేకపోతే గిట్ హబ్కి పోకూడదు, ఇలాంటి ఇచ్చామనుకోండి, ఇలాంటి ఆ లెవెల్లో మీరు ఇక్కడ చేయడానికి ఉండదు అనమాట, ఆప్షన్ లేదు. సో అది మనం అచీవ్ చేయాలంటే, దానికోసం మనకి ఏం చేయాలంటే, మనకి అప్పుడు ఈ ఫైర్ వాల్ యాజ్ ఎ సర్వీస్ వాడుకోవచ్చు. ఈ ఫైర్ వాల్ యాజ్ ఎ సర్వీస్ అనేది మీకు గంటకి 100 రూపాయలు పడుతుంది బిల్లు, ఈ ఫైర్ వాల్ సర్వీస్ వాడితే మీరు. ఓకే, ముందే చెప్తున్నాను. సో ఈ ఫైర్ వాల్ సర్వీస్ మనం ఏం చేద్దాం అంటే, డిస్కస్ చేయాలంటే మనకు విఎమ్స్ కూడా వచ్చి ఉండాలన్నమాట, విఎమ్స్ కూడా వచ్చి మంచి నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి మనం ఏం చేద్దాం, ఈ సెషన్లో విఎమ్స్ డిప్లాయ్ చేద్దాం. ఓకే, నేనేం చేస్తానంటే, విఎమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విఎమ్స్ ఉన్నాయి, తర్వాత ఎలా డిప్లాయ్ చేయాలా, సో దానికి ఎక్స్ట్రా హార్డ్ డ్రైవ్స్ ఎలా యాడ్ చేయాలా, డిస్క్లు ఎలా యాడ్ చేయాలి, అని మీకు చూపిస్తాను. రేపటి సెషన్లో ఏంటంటే, మీకు విపిఎన్ గేట్వే ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఒక టైం దొరికితే మనం ఏం చేద్దామంటే, ఆర్మ్ టెంప్లెట్స్ గురించి మాట్లాడదాము, లేదంటే నెక్స్ట్ వీక్ వచ్చి మనకి ఆర్మ్ టెంప్లెట్స్ ప్లస్ ఫైర్ వాల్ ఈ రెండు చెప్తాను అనమాట. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం, మనం విఎమ్స్ డిప్లాయ్ చేద్దాం, డిప్లాయ్ చేసి చూద్దాం యాక్చువల్గా ఏం జరుగుతుంది అని చెప్పి. సో దానికోసం నేను ఏం చేస్తాను, వర్చువల్ మెషిన్స్కి వెళ్తాను. సో రైట్ నా మీరు చూసినట్లయితే వర్చువల్ మెషిన్స్ ఏమీ లేవన్నమాట. నేనేం చేస్తానంటే, ఫస్ట్ క్రియేట్ వర్చువల్ మెషిన్ అంటానండి. కొంచెం Azure ఏమన్నా స్లో అనిపిస్తుంది. నెక్స్ట్ అండి, మీరు ఈ విధంగా ల్యాప్టాప్ నుంచి డెస్క్టాప్ నుంచి చేస్తే తలకాయ నిప్పండి, బేసిక్గా చాలా స్లోగా ఉంటుంది. సో నేనేం చేస్తాను, ఇప్పుడు ఇది ఒక మెషిన్ డిప్లాయ్ చేస్తాను. ఈ మెషిన్ నేను జంప్ సర్వర్గా వాడుకొని, ఇక మీదట రేపటికి కూడా ఈ రోజు నుంచి దీన్ని వాడుకొని మొత్తం మేనేజ్, అంటే దాంట్లో ఆర్డిపి తీసుకొని దాంట్లో చేస్తాం అనమాట.
ఓకే. సో మీరు చూసారంటే క్రియేట్ వర్చువల్ మెషిన్. సో మీరు పే యాస్ యూ గో ఉంది. సో అజూర్ ట్రైనింగ్ కాకుండా మన డెవాప్స్ కదా, మన రిసోర్స్ గ్రూప్ డెవాప్స్ సెలెక్ట్ చేయండి. వర్చువల్ మెషిన్ నేమ్ ఏమి ఇస్తానంటే శ్రీ జంప్ సర్వర్ అంటాను. అంటే దాంట్లో లాగిన్ చేసి మేనేజ్ చేయడానికి. ఈస్ట్ యూఎస్ ఈస్ ఫైన్. అవైలబిలిటీ సెట్ మళ్ళీ మాట్లాడదాము. ఇక్కడికి వచ్చి నేను ఏమంటానంటే విండోస్ 2016 డేటా సెంటర్ సెలెక్ట్ చేస్తాను. సో మనం ఏంటంటే మనకి కస్టమ్ ఇమేజెస్ కూడా పెట్టుకోవచ్చు అండి. బ్రౌజ్ ఆల్ ఇమేజెస్ అన్నామంటే మనకు కావాల్సిన మన ఓన్ ఇమేజెస్ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. అంటే ఇమేజ్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీకు VMware మీద ఐడియా ఉంటే మనకు కస్టమ్ మై ఐటమ్స్ కింద మై ఐటమ్స్ లో పెట్టుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి ఏం లేవు, మళ్ళీ చూద్దాం. బట్ రైట్ నౌ విండోస్ 2016. సో చేంజ్ సైజ్ అంటాను. మనకి ఏ సైజ్ కావాలా మీరు చూసారంటే ప్రైజింగ్ మీరు ప్రాక్టీస్ కోసం చేసేటప్పుడు బి సిరీస్ తీసుకోండి. ఇక్కడ ఆఫరింగ్ లో మీకు కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. లెట్ ఇట్ గెట్. సో మీరు చూసారంటే ఇక్కడ బి సిరీస్ తీసుకోండి. సో నేనేం చేస్తాను B2MS తీసుకుంటానండి. 2 CPU 8 GB ర్యామ్ అనమాట. ఈ 4 డేటా డిస్క్స్ 4 అంటే 4 డేటా డిస్క్లు అసైన్ చేసుకోవచ్చు యాక్చువల్గా. సో ఇవన్నీ చెప్తాను మ్యాక్స్ ఐఆప్స్ ఇవన్నీ ఏంటని. సో మనకి నెలకు వచ్చి ఫర్ లైక్ 5000 దాకా బిల్ వస్తుంది అనమాట. ఓకే, మీరు దాన్ని మల్టిప్లై చేయాలంటే డివైడ్ చేసుకోండి. సో 5000 బై 720 అవర్స్ యావరేజ్ అంటే ప్రతి గంట కనుక్కోండి. గంటకి ₹7 దాకా మీకు బిల్ పడుతుంది అనమాట. సో సెలెక్ట్ అంటే లాస్ట్ లో చూపిస్తుంది మీకు పరిస్థితి ఏందని. కిందకు వస్తాను. యూజర్ నేమ్ ఏమన్నా ఇవ్వండి. నేను శ్రీ అని ఇస్తాను ఈజీగా ఉండడానికి. పాస్వర్డ్ ఇవ్వండి. సో ఇక్కడ వచ్చి మనం పోర్ట్స్ అలౌ చేయాలా. సో డెఫినెట్ గా నేను అలౌ చేయాల్సిన పోర్ట్స్ దీన్ని ఏమంటారు ఇక్కడ 3389, లేదంటే తర్వాత మనం సెక్యూరిటీ గ్రూప్ అసైన్ చేసుకోవచ్చు. ఓకే, విండోస్ లైసెన్స్ లేదు నా దగ్గర. సో నో. నెక్స్ట్ డిస్క్స్ అనండి. ఇక్కడ మీకు కావాల్సిన ఎక్స్ట్రా డిస్క్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి. రైట్ నౌ మీకు ఏమవుతుందంటే సో మీరు చూసినట్లయితే ప్రీమియం సెలెక్ట్ చేయదండి. ప్రీమియం చాలా కాస్ట్లీ ఉంటుంది. స్టాండర్డ్ SSD సెలెక్ట్ చేసుకోండి. స్టాండర్డ్ HDD కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ లో పర్ఫార్మెన్స్ డిస్క్ అనమాట. హార్డ్ డిస్క్ డ్రైవ్. SSD అంటే సాలిడ్ స్టేట్ డిస్క్ అనమాట. ప్రీమియం అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్. స్టాండర్డ్ చాలు. సో ఇక్కడ మీరు చూసారు అనుకోండి, అన్మేనేజ్డ్ డిస్క్స్ అంటే ఏమవుతుందంటే బేసిక్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది చూడండి. అసలు మేనేజ్ డిస్క్స్ అంటే ఏంటి? For better performance, reliability, scalability, and access control, we recommend Azure Manages to most virtual machine configurations. Use unmanaged if you need support certain classic scenarios. అంటే మీకు ఓల్డ్ ఎన్వైరన్మెంట్ అంటే కొంచెం ఓల్డ్ సిచ్యువేషన్ కావాలంటే మీరు అన్మేనేజ్ డిస్క్స్ వాడుకోండి. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మేనేజ్ డిస్క్స్ అంటే అదేం చేస్తుందంటే మీరు ఒకసారి క్రియేట్ చేసిన కొన్ని మెషిన్ ని ఆ మెషిన్ కాపీ వచ్చి ఇంకొక లొకేషన్ లో పెట్టుద్ది అనమాట. అది ఒకవేళ మొత్తం మీకు డేటా సెంటర్ అంతా డౌన్ అయిపోయినా, లొకేషన్ మొత్తం డౌన్ అయిపోయినా మీకు మీ హార్డ్ డ్రైవ్స్ పోకుండా ఉండడానికి అది టేక్ కేర్. అందుకే చూడండి పర్ఫార్మెన్స్, రిలయబిలిటీ అండ్ స్కేలబిలిటీ. రిలయబిలిటీ అంటే అది బ్యాక్ ఎండ్ లో తీసి పెడుతుంది అనమాట. కాబట్టి మీరు దీన్ని డిఫాల్ట్ గా నో అనే పెట్టుంది. అన్మేనేజ్డ్ నాకు అవసరం లేదు, నో అని. ఓకే, అయితే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంతకు ముందు మనకి అజ్యూర్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఉండేదండి. స్మాల్ డిస్క్ అని ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఇది నేను డిప్లాయ్ చేశాను అనుకోండి, నాకు 127 GB సి డ్రైవ్ డిప్లాయ్ అవుతుంది అనమాట బేసిక్ గా. సో నాకు అంత అవసరం లేదు, ఇంకా స్మాల్ది కావాలి. ఇంతకు ముందు ఏంటంటే మీకు స్మాల్ డిస్క్ ఉండేది. సో నేనేం చేస్తానంటే చెక్ చేద్దాం. అజ్యూర్ 2016 స్మాల్ డిస్క్ అని ఉంటుంది అనమాట. అది న్యూ స్మాల్ 8 వచ్చింది. బట్ నేనేమంటానంటే సో నాకేం కావాలంటే మీరు ప్రీవియస్కి వెళ్ళారంటే ఇక్కడ బ్రౌజ్ ఆల్ ద ఇమేజెస్ వచ్చినప్పుడు ఇక్కడ రావాలండి యాక్చువల్గా. సో నేనేం చేసిన బ్రౌజ్ ఆల్ ఇమేజెస్ అంటాను అని. లెట్స్ సి స్మాల్ డిస్క్ అంటాను, చూద్దాం ఉందో లేదో అసలు. వన్ మినిట్ అండి.
సో ఇదండి, మీరు చూసారా స్మాల్ డిస్క్ చూసారా, బ్రాకెట్లో స్మాల్ డిస్క్ సెలెక్ట్ చేయండి. ఎందుకంటే టెస్టింగ్ కోసం మీకు ఇది చాలన్నమాట. లేకుండా మీరు డైరెక్ట్గా 2016కి వెళ్ళిపోయారు అనుకోండి డేటా సెంటర్, మీకు సీ డ్రైవ్ వచ్చి 127 GB వస్తుంది, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. సో నేనేం చేశాను, కిందకు వచ్చి స్మాల్ డిస్క్ 2006 డేటా సెంటర్ సెలెక్ట్ చేయండి. కొన్నిసార్లు కోర్ అని ఉంటుందండి, దయచేసి కోర్ సెలెక్ట్ చూడండి. సర్వర్ కోర్ ఉందా, సో సర్వర్ కోర్ దయచేసి మీరు సెలెక్ట్ చేయొద్దు. సర్వర్ కోర్ అంటే అర్థం ఏంటంటే ఓన్లీ కమాండ్ లైన్, మీకు GUI ఉండదు దాంట్లో, మళ్ళీ మొత్తం రీక్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో మీరు ఏం చేస్తారు, పైకి వెళ్ళి 2016 ఇది సెలెక్ట్ చేయండి. ఓకే రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ డిస్క్స్ అంటాను, ఒక్క నిమిషం. ఇది మారిపోయిందా, చేంజ్ సైజ్ అంటాను. విండోస్ 3.5 GB పనిచేయదండి, సో బెటర్ యూ రిక్వైర్డ్ 8 GB ర్యామ్ కావాలి. B2MS సెలెక్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ డిస్క్స్ అంటాను, SSD సెలెక్ట్ చేయండి. దాంతోపాటు నేనేంటంటే డేటా, అంటే ఇది ఆపరేటింగ్ సిస్టమ్ డిస్కేనండి. డేటా డిస్క్ కావాలనుకోండి, మీరు అటాచ్ న్యూ హార్డ్ డిస్క్ అంటాను చూడండి. అటాచ్ న్యూ హార్డ్ డిస్క్ అని చెప్పి ఎక్స్ట్రా ఒక 10 GB హార్డ్ డ్రైవ్ యాడ్ చేస్తాను. నేనేమంటాను, స్టాండర్డ్ SSD అంటాను. డిస్క్ నేమ్ వచ్చి ఓకే, ఇది వచ్చి 10 GB ఇస్తాను. సో మీకు అంటే స్నాప్ షాట్ ఇవన్నీ తర్వాత మాట్లాడదాం, బట్ ఎంటీ డిస్క్ చాలు, 10 GB చాలు. సో క్లిక్ ఆన్ ఓకే అంటాను. రైట్. సో నెక్స్ట్ నెట్వర్కింగ్. ఆబ్వియస్గా నెట్వర్కింగ్లో ఏంటి మనకు కావాల్సిన నెట్వర్క్ అంతా సెలెక్ట్ చేస్తాం. VNet 1 సబ్నెట్ 1 అంటాను. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఒకవేళ మనం ఆల్రెడీ క్రియేట్ చేసి యూస్ చేసుకోవచ్చు అండి. అడ్వాన్స్కి వెళ్తే నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ ఉందంటే చేయొచ్చు. సో మనం ఏంటంటే బేసిక్కే సెలెక్ట్ చేస్తాం, ఆటోమేటిక్గా అదే ఒక నెట్వర్క్ సెక్యూరిటీ, బట్ మనం క్రియేట్ చేస్తున్నాం అనుకుంటాను. Azure ట్రైనింగ్ అలౌ ఆల్, చూసారా లాస్ట్ టైం సెలెక్ట్ చేస్తాను, అది సెలెక్ట్ చేస్తాను. ఓకే, యాక్సలరేట్ నెట్వర్కింగ్ బేసిక్గా ఇదేంటే మీకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, ద సెలెక్టెడ్ విన్ డస్ నాట్ సపోర్ట్. యాక్చువల్గా మీరు చూసినట్లయితే enables low latency high throughput on the network interface, should like 10 GB interface లాంటిది అనమాట. నెక్స్ట్ మేనేజ్మెంట్, మనకి డయాగ్నోస్టిక్ ఇవన్నీ అవసరం లేదండి, ప్రస్తుతానికి అన్ని ఆఫ్ చేసేయండి. మీరు సెలెక్ట్ చేస్తే అయితే బూట్ డయాగ్నోస్టిక్, గెస్ట్ ఓఎస్ డయాగ్నోస్టిక్స్ అంటే మీకు ఏంటంటే అన్ని సేవ్ చేస్తుంది అనమాట. దానికి మీకు స్టోరేజ్ అకౌంట్ గురించి తెలిసి ఉండాలి, అది మళ్ళీ మాట్లాడదాం, ప్రస్తుతానికి అవసరం లేదు. ఓకే, ఇది వచ్చి మనకి మేనేజ్డ్ సర్వీస్ ఐడెంటిటీ, ఇది కూడా మళ్ళీ మాట్లాడదాం. ఆటో షట్ డౌన్, మీరు అంటే ప్రతిరోజు సాయంత్రం ఆటో షట్ డౌన్ చేయాలంటే ఇది ఆటో షట్ డౌన్ చేశారంటే, ఈ టైం సెట్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు షట్ డౌన్ అయిపోతుంది. నెక్స్ట్ గెస్ట్ కాన్ఫిగ్ అనమాట. ఇదేంటంటే మనం సెలెక్ట్ అన్ ఎక్స్టెన్షన్ అండి. ఇదేం చేయొచ్చు అంటే మీరు ఏమన్నా ఒక బ్యాచ్ స్క్రిప్ట్ ఏమన్నా రన్ చేయాలా సర్వర్ స్టార్ట్ అయిపోయినాక అనుకుంటే, మీరు సెలెక్ట్ అన్ ఎక్స్టెన్షన్ అని చెప్పి మీరు దాన్ని ఏమంటారు, కస్టమ్, దాన్ని ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి యాక్చువల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కావాలంటే కస్టమ్ స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ సెలెక్ట్ చేసి ఆ స్క్రిప్ట్ ఎక్కడ ఉందో చెక్ చేయాలన్నమాట. అంటే ఏమవుద్దంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమి ఇన్స్టాల్ చేయమంటే అది ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట. సో మీరు ఏం చేయొచ్చు, బ్రౌజ్ చేసి ఎక్కడుందో సెలెక్ట్ చేసుకుంటే ఆ పవర్షెల్ స్క్రిప్ట్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, కొంచెం పవర్షెల్ గురించి ఐడియా ఉండాలి, బట్ ఎనీవే ఫస్ట్ మనం ఇంకా బేసిక్స్లోనే ఉన్నాము. సెలెక్ట్ చేసి నెక్స్ట్ హార్డ్ ట్యాగ్స్కి వెళ్దాం. ట్యాగ్స్లో పేరు ఏమిద్దాం, బేసిక్గా నేమ్ అని ఇచ్చి మై జంప్ సర్వర్ అంటాను, ఇంకేం అవసరం లేదు. రివ్యూ అండ్ క్రియేట్. సో మన క్యాల్కులేషన్ 6.5 రూపీస్ పర్ అవర్ పడుతుంది. అదే మన క్యాల్కులేషన్ 6.9 వచ్చింది. దిస్ ఈస్ ద అప్రాక్సిమేట్ బేసిక్గా. సో నేనేం చేస్తాను, క్రియేట్ అంటాను. సో క్రియేట్ అనే ముందు మనకి ఏంటంటే ఇక్కడ ఒక డౌన్లోడ్ టెంప్లెట్ అనే ఆప్షన్ ఉందండి, అది క్లిక్ చేయండి. ఓకేనా, డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దాన్ని సింపుల్గా డౌన్లోడ్ అనండి. ఇంకేం చేయదు, ఇది ఏం చేసి నేను మళ్ళీ చెప్తాను, జస్ట్ డౌన్లోడ్ చేయండి. రైట్, సో క్రియేట్ అనండి. సో ఇప్పుడు ఏం కావాలంటే ఇది మెషిన్ మనకి డిప్లాయ్ అయిపోతుందండి. మెషిన్ డిప్లాయ్ అయిపోయినాక మనం ఏం చేద్దామంటే లోపలికి లాగిన్ చేసి మనకి అడిషనల్గా ఒక డ్రైవ్ ఉంది కదా, అది ఫార్మేట్ చేద్దాం, క్రియేట్ చేసుకొని మళ్ళీ దాని లోపల నుంచి మనం అజూర్ని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు నేను జియోలో కనెక్ట్ అయ్యాను, జియోలో కనెక్ట్ అయినప్పుడు ఇది చూసారంటే కొంచెం టైం తీసుకుంటుంది, రిఫ్రెష్ అవ్వడానికి అంత టైం తీసుకుంటుంది. అదే నేను ఈవెన్ ట్రైనింగ్స్ ఇచ్చేప్పుడు ఏం చెప్తానంటే మీరు ఫస్ట్ మెషిన్ క్రియేట్ చేయండి, ఇదే మెషిన్ని మీరు యూజ్ అయిపోయినాక షట్ డౌన్ చేయండి. మీరు షట్ డౌన్ చేస్తే పెద్దగా బిల్లు పడదు అనమాట యాక్చువల్గా.
ఓకే, సో మీరు యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ లాగిన్ చేసి దాని నుంచి మీరు అజూర్ యాక్సెస్ చేసుకోండి అని చెప్తున్నాను. సో మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో లెట్స్ సీ. సో ఇది అయిపోయినాక మీకు ఆర్మ్ టెంప్లెట్ అంటే టెంప్లెట్ యూస్ చేసుకొని సేమ్ మిషన్ ఎలా డిప్లాయ్ చూపిస్తాను. తర్వాత ఆర్మ్ టెంప్లెట్స్ అప్పుడు ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థం అవుతుంది. సో లెట్స్ సీ. కమ్ ఆన్. ఓకే, లెట్ ఇట్ బి, ఇది రానివ్వండి. సో నేనేం చేస్తానంటే మనం డౌన్లోడ్ చేసాం కదా, ఆ టెంప్లెట్లోకి వెళ్తాను. బేసిక్గా టెంప్లెట్ 5 మనకి డౌన్లోడ్ అయింది. సో నేనేం చేస్తానంటే కట్ అని చెప్పి డెస్క్టాప్ మీద పెట్టుకుంటాను, పేస్ట్ అని ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ టెంప్లెట్ 5 అంటాను. యా, టెంప్లెట్ 5 మీరు చూసారంటే మీకు 1 2 3 4 5 6 ఫైల్స్ ఉంటాయండి. సో అవేంటంటే మీకు ఇంపార్టెంట్ వీటిలో ఏంటంటే ఈ రెండు అనమాట, టెంప్లెట్ డాట్ చేశాను, పారామీటర్ చేశాను. మిగతా 4 ఎందుకంటే ఒకటి ఈ రెండు డిప్లాయ్ చేయడానికి, ఏది పారామీటర్స్ అండ్ టెంప్లెట్ డిప్లాయ్ చేయడానికి పవర్ షెల్ స్క్రిప్ట్, షెల్ స్క్రిప్ట్ ఒకటి లైనక్స్ కోసం, రూబీ స్క్రిప్ట్ ఒకటి, షీ షార్ప్ ఒకటి. సో ఈ 4 మీకు 4 స్క్రిప్ట్స్ మీరు ఓపెన్ చేశాను, రైట్ క్లిక్, నేను ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అన్నాను అనుకోండి, మీకు సేమ్ మన అంతా వచ్చి ఇన్ఫర్మేషన్ అంతా వచ్చి మీకు పవర్ షెల్లో వస్తుంది అనమాట. మీరు చూసినట్లయితే అంటే మొత్తం మీకు మిషన్ డిప్లాయ్ అవుతుంది యాక్చువల్గా ఇక్కడ చూసినట్లయితే. అదే మీరు షెల్ స్క్రిప్ట్ ఓపెన్ చేశారనుకోండి, ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అంటే ఇదంతా ఏంటంటే షెల్ స్క్రిప్ట్. చూడండి, బిన్ బ్యాష్ అని ఇచ్చింది, అంటే మీరు లైనక్స్ లో రన్ చేస్తే లైనక్స్ ద్వారా ఇదంతా ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో అది కాదు రూబీ అనుకోండి, ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ ప్లస్ అంటే దిస్ ఈజ్ రూబీ అనమాట. సో మీరు షెఫ్ లేకపోతే పప్పెట్ షెఫ్ వాడుకొని చేసుకోవచ్చు యాక్చువల్గా. ఓకే, ఫైనల్ గా మీకు షీ షార్ప్. సో ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ ప్లస్ అంటే అన్నిట్లో ఇచ్చి ఉంటారు. సో కాబట్టి మీకు యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. యా, సో మనం ఏంటంటే నేను దీన్నే ఒక టెంప్లెట్ గా డిప్లాయ్ చేస్తాను, మీరు చూద్దరు. యా, సో నేనేంటంటే ఈ రెండు ఓపెన్ చేస్తాను, రెండు ఓపెన్ టెంప్లెట్ డాట్ చేసాను, పారామీటర్స్ డాట్ చేసాను, ఓపెన్ చేయండి. రైట్, సో 1 minute అండి, లెట్ మీ రైట్. సో మనకి టెంప్లెట్ డాట్ చేసాను ఉంది. సో ఇక్కడ టెంప్లెట్ డాట్ చేసాను అంటే ఏంటి, పారామీటర్స్ డాట్ చేసాను అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. మీరు ఆల్రెడీ AWS తెలుసుంటే పారామీటర్స్ ఇస్ నథింగ్ బట్ పారామీటర్స్. మనకి క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ఉండే AWS లో, దాంట్లో మీకు పారామీటర్స్ అని ఉంటుందన్నమాట. సేమ్ అదే ఇది, బట్ పారామీటర్స్ అంటే ఏంటి అంటే మనం యూజర్ ఇన్పుట్స్ అన్నమాట. ఇప్పుడు టెంప్లెట్ అనేది మనం మార్చమండి, ఇది ఫిక్స్డ్ అన్నమాట, దీంట్లో చేంజెస్ ఏం చేయమన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నేను ఈ పారామీటర్స్ అన్ని చూడండి, దాని కింద మీకు ఏమంటున్నారు, లొకేషన్ స్ట్రింగ్, నెట్వర్క్ ఇన్ఫర్ స్ట్రింగ్, నెట్వర్క్ సెక్యూర్ స్ట్రింగ్, ఇదన్నిటికి ఇన్పుట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇక్కడి నుంచి వస్తున్నాయి. సో అంటే మనం ఇది ఒక టెంప్లెట్ గా డిప్లాయ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పారామీటర్ ఫైల్లో పేర్లు మార్చుకుంటాం, లొకేషన్ మార్చాల్సిన పని లేదు, కానీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ మార్చాలి, నెట్వర్క్ సెక్యూరిటీ ఉండొచ్చు, నెట్వర్క్ ఐడి ఉండొచ్చు, ఇబ్బంది లేదు. సో మీరు చూసినట్లయితే కిందకు వస్తే సబ్నెట్ నేమ్ కూడా ఓకే, కానీ పబ్లిక్ ఐపీ మార్చేయాలి. ఇవన్నీ కూడా మనం డిప్లాయ్ చేయొచ్చు యాక్చువల్గా. నేను మీకు డిప్లాయ్ చేసి చూపిస్తాను యాక్చువల్ ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది అని చెప్పి. సో మనం మెషిన్ చూద్దాం అయిందో లేదో. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇది మనకి డిప్లాయ్ అయిపోయినాక నేనేం చేస్తానంటే ఇదే టెంప్లెట్ ని నేను ఆ సర్వర్ కాపీ చేస్తాను. కాపీ చేసి మనం ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం అజ్యూర్ RM అని మొత్తం ఇన్స్టాల్ చేస్తాం అనమాట. ఇన్స్టాల్ చేసి అక్కడి నుంచి ఎలా డిప్లాయ్ చేయాలో చూద్దాం, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, లెట్స్ సీ. కమ్ ఆన్. ఓకే, అయిపోయింది. సో గో టు రిసోర్స్ అంటాను. ఇవన్నీ డిస్కస్ చేద్దామండి ఇప్పుడు ఈరోజు. ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి చూసారా, ఏంటి పరిస్థితి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో మీరు చూసారంటే ఇక్కడ రిసోర్స్ గ్రూప్ ఇక్కడ చూపిస్తుంది క్లియర్ గా, స్టేట్ ఈస్ రన్నింగ్. సో పే యాస్ యు గో, మీకు ఏంటంటే ఫ్రీ ట్రయల్ ఉండొచ్చు ఇక్కడ, సబ్స్క్రిప్షన్ ఐడి మీకు నేనేం చెప్పాను లాస్ట్ టైం, మీకు ఒక టెనెంట్ కింద మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ ఉండొచ్చు, ప్రొడక్షన్ ఒకటి, టెస్టింగ్ ఒకటి, దానికోసం. ఇక్కడ నేనేంటంటే ఇది నాకు ఒకటే ఉందండి, అంటే ఈ సబ్స్క్రిప్షన్ పేరు, ఇది వచ్చి దాని ఐడి అనమాట. కాబట్టి మీరు ఒక పెద్ద ఎన్వైరన్మెంట్స్ కి పోయినప్పుడు యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ అనమాట. యా, సో కంప్యూటర్ ఎమర్జీ, జంప్ సర్వర్, విండోస్, నౌ దిస్ ఈస్ ద పబ్లిక్ ఐపీ.
ఈ పబ్లిక్ ఐపీ లాగిన్ చేద్దాం. మీరు చూసినట్లయితే ఈ డిఎన్ఎస్ నేమ్ అంటారండి. డిఎన్ఎస్ నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫిగర్ అన్నాను అనుకోండి, మీకు ఇక్కడ మొత్తం డిఎన్ఎస్ నేమ్ అంటే FQDN అంటారండి, ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటారు. అంటే ఏమవుతుందంటే నేను ఇక్కడ ఈ పేరు కాపీ చేస్తాను చూడండి, కాపీ చేసి డిఎన్ఎస్ నేమ్ కాన్ఫిగర్ అంటాను, వెళ్ళి డిఎన్ఎస్ ఇక్కడ ఇస్తాను. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే పేస్ట్ అంటే ఇప్పుడు ఏమంటుంది, అప్పర్ కేస్ లెటర్స్ ఉన్నాయి, లోయర్ కేస్ లెటర్స్ ఏ ఉండాలి. యా, సో నేనేం చేస్తాను అంటే సేమ్ అదే పేరు ఇస్తాను, శ్రీ జంప్ సర్వర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కడి నుంచైనా దీన్ని యాక్సెస్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే సేవ్ అన్నాను అనుకోండి, ఇప్పుడు దీని పేరు ఏమైపోతుందంటే మనం ఎక్కడి నుంచి ప్రమోషన్ ఎక్కడి నుంచి యాక్సెస్ చేయాలంటే sreejumserver.eastus.cloud.app.azure.net.com టైప్ చేస్తే ఎక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే అసైన్మెంట్ వచ్చి డైనామిక్ ఉందండి. స్టాటిక్ ఇచ్చుకున్నారు అనుకోండి, ద అసోసియేటెడ్ వర్చువల్ మెషిన్ మే బి రీబూటెడ్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఐపీ వచ్చి మీకు ఫిక్స్ అయిపోతుంది. అంటే ఇప్పుడు సర్వర్ కొన్నిసార్లు మీరు రీస్టార్ట్ చేశారు అనుకోండి, దెర్ ఈజ్ ఏ ఛాన్స్ ఈ పబ్లిక్ ఐపీ పోయే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో మీరు చూసారంటే ద ఎగ్జిస్టింగ్ ఐపీ విల్ బి అప్డేటెడ్ వెన్ చేంజింగ్ ద అలొకేషన్ టైప్. సో అంటే మీరు ఇది ఫిక్స్డ్ గా ఉండాలనుకోండి, స్టాటిక్ అని పెట్టుకోవాలా, అంటే స్టాటిక్ ఐపీ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది కాకుండా మీకు want to closely track this public IP address, create an alias record in the Azure DNS. ఇది ప్రస్తుతం ఇగ్నోర్ చేయండి, మనకు Azure DNS గురించి తెలియాలా. సో నేను ఏంటంటే జంప్ సర్వర్ ఈ పేరుని ఫిక్స్ చేస్తున్నాను, సేవ్ అంటాను. ఎందుకంటారా, మీకు ఐపీ మారినా అంటే ఒకవేళ డైనామిక్ ఇచ్చారు కొన్ని, ఈ ఐపీ మారినా కూడా ఈ పేరు మారదనమాట. సో ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ పేరుతో యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో రైట్, నేనేమంటాను ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే చూసారా డిఎన్ఎస్ పేరు ఇదనమాట. అంటే మీరు ఏం చేయొచ్చు అంటే నేను సిఎండి కని వెళ్ళి బేసిక్గా పింగ్ ఇట్లా ఇచ్చామనుకోండి, బేసిక్గా మీరు చూసినట్లయితే 40.121.67.63కి పింగ్ అవుతుంది అనమాట. యాక్చువల్గా కరెక్టేనా పబ్లిక్ ఐపీ? మీరు చూసినట్లయితే అదే కదా 67.63. మీరు అడగొచ్చు ఎందుకు పింగ్ కావట్లేదు అని చెప్పి. సో మీరు చూసారంటే పింగ్ ఎందుకు కావట్లేదంటే ఒకవేళ మీరు దాని పేరేంటి సెక్యూరిటీ గ్రూప్ లో మీరు ఐసిఎంపి డిజేబుల్ చేస్తుంటే మీకు పింగ్ కాదనమాట. సో అది ఎలా తెలుసుకోవడం చూడండి, నెట్వర్కింగ్కి వెళ్తాను. ఇక్కడ మీరు నెట్వర్కింగ్కి వెళ్ళినప్పుడు మీరు చూసారంటే చూడండి, మనం అన్ని అలౌ చేసాం. ఇన్బౌండ్ రూల్స్ చూడండి, పోర్ట్ అలౌ ఆల్, ఎనీ ఇలా ఎనీ అలౌ చేసినప్పుడు కూడా మీరు పింగ్ ఫెయిల్ అవ్వకూడదు, పాస్ కావాలా. ఫెయిల్ అవుతుందంటే మేబీ హోస్ట్ లెవెల్లో ఫైర్ వాల్ ఉంటుంది అనమాట, అందువల్ల ఇది కావచ్చు. అది కూడా చెక్ చేద్దాం. సో ఇది కనెక్ట్ కావాలంటే నేను ఏం చేస్తాను, మైక్రోసాఫ్ట్ టెర్మినల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ కన్సోల్ MSTSC ఓపెన్ చేసి ఐపీ అడ్రస్ బదులు ఈ మెషిన్ పేరు చూడండి, sreejumserver.eastus.cloud.app.azure.net ఇస్తే బేసిక్గా నాకు లాగిన్ ప్రాంప్ట్ రావాలా. శ్రీ మన ఇచ్చిన యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇవ్వండి. యాక్చువల్గా మీ దాన్ని అప్రిషియేట్ చేయాలండి, ఎందుకంటే నేను అజ్యూర్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు 15 మంది వచ్చారండి, లాస్ట్కి మీరుగా ఇంకో చెన్నా కూడా ముగ్గురే ఉన్నారు. అందరి ఫీలింగ్ ఏంటంటే, నేను కూడా ఏం చెప్తానంటే AWS నేర్చుకుంటే అజ్యూర్ మీ సొంతగా నేర్చుకోవచ్చు అని చెప్తానండి. కానీ అంత ఈజీ కాదు అజ్యూర్ నేర్చుకోవడం. అజ్యూర్లో చాలా టెక్నికల్ టర్మ్స్ నాట్ ఈక్వల్ టు AWS అనమాట. దానికోసం ఏంటంటే ఎక్స్ట్రా మనం ఎఫర్ట్ చాలా అవసరం. కాబట్టి ఇట్ విల్ డెఫినెట్లీ కమ్స్ హ్యాండీ ఫర్ యూ. ఎనీవే, సో నేను ఇక్కడ పింగ్ ఫెయిల్ అవుతుంది కదా, నేనేమంటాను -T అంటాను. -T అంటే పింగ్ అవుతూనే ఉంటుంది. నార్మల్గా డిఫాల్ట్గా 4 పింగ్లు వస్తుంది. -T అని ఇచ్చారంటే మీకు పింగ్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చెక్ చేద్దాం. మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో కొన్ని థింగ్స్ ఉన్నాయండి, అవి డిజేబుల్ చేయాలా, చేస్తే మన జీవితం చాలా సుఖంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ది మీరు చేయాల్సింది ఏంటంటే లోకల్ సర్వర్కి వెళ్ళి ఇక్కడ మీకు IE ఎన్హాన్స్డ్ కాన్ఫిగరేషన్ ఒకటి ఉంటుంది అనమాట. ఇది IE ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ అని, అది ఫస్ట్ డిజేబుల్ చేసేయండి. అదంత ఇరిటేషన్ ఇంకోటి ఉండదు అనమాట. ఆఫ్ క్లిక్ ఆన్ ఓకే, రైట్. ఇంక దీంతో పని లేదు, క్లోజ్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తానంటే
firewall.cpl firewall.cpl అని చెప్పి లోపలికి వచ్చి ఈ ఫైర్వాల్ ని డిజేబుల్ చేస్తాను. టర్న్ ఆఫ్ క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు పింగ్ చేద్దాం చూడండి. పింగ్ రావాలి యాక్చువల్గా, చూసారా? కాబట్టి మీకు సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ అయ్యింది మీకు, బట్ ఫైర్వాల్ మాత్రం ఏమైనా అలౌ చేయటల్లా. ఇది ప్రాసెస్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ నేనేం చేయాలంటే క్రోమ్ ఇన్స్టాల్ చేస్తాను. అలాంగ్ విత్ దట్ నా ప్లాన్ ఏంటంటే నేను ఫస్ట్ మనం మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఓకే, సో $ps వర్షన్ టేబుల్ అని టైప్ చేస్తే మీకు ఆబ్వియస్గా 5.1లో ఉంది. సో నేను ఏంటంటే ఇన్స్టాల్ హైఫన్ ఓకే, కొంచెం ఫాంట్ పెద్ద చేస్తానండి. హోల్డ్ ఆన్, ప్రాపర్టీస్, ఫాంట్, గుడ్, స్క్రీన్ టెక్స్ట్, గుడ్. సో ఇన్స్టాల్ మాడ్యూల్ Azure RM -force -verbose ఇవ్వండి. ఇది ఆల్రెడీ లాస్ట్ టైం చేసాం మనం. సో ఎంటర్ కొట్టండి. సో అంతా ఇన్స్టాల్ అవుతుంది. మీన్వైల్ మనం ఏం చేద్దామంటే క్రోమ్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేద్దాం. క్రోమ్ డౌన్లోడ్ చేయాలంటే సింపుల్గా గూగుల్కి వెళ్తే, అదే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో గూగుల్కి వెళ్ళామంటే ఆటోమేటిక్గా అదే చెప్పుద్ది అనమాట. మనం ఏం కష్టపడాల్సిన పని లేదు. చూడండి, సో google.comకి వెళ్ళి ఇట్లా ఎంటర్ టైప్ చేసామనుకోండి, రైట్ సైడ్లో వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ రావాలి, వచ్చిపోయింది యాక్చువల్గా. చూసారా, ఇదిగోండి గూగుల్ క్రోమ్. ఎస్ అనండి. ఎందుకంటే ఫాస్ట్గా ఉండడానికండి. ఓకే, లెట్స్ సీ. బై ద వే మనం ఇక్కడ కూడా డిస్క్ మేనేజ్మెంట్కి ఫస్ట్ కంప్యూటర్ మేనేజ్మెంట్కి వెళ్దాం. అంటే మనం మీకు గుర్తుందో లేదో డిస్క్ డ్రైవ్ చెక్ చేద్దాం. స్మాల్ డిస్క్ చెప్పాను కాబట్టి మనకి 30 GB ఉండాలన్నమాట. ఓకే, దిస్ పీసీకి వెళ్ళామంటే
ఓకే, క్రోమ్ ఇన్స్టాల్ అయిపోయిందండి. విల్ గెట్ బ్యాక్ టు దిస్. సో చూసండి, ఓకే. సో మీరు ఇది టెంపరీ స్టోరేజ్ అండి, బై ద వే. ఓకే, డోంట్ థింక్ దట్ ఆ 10 GB కాదు ఇది. ప్రతి మోడల్తో వాళ్ళు ఏం చేస్తారంటే టెంపరీ స్టోరేజ్ కొంచెం ఇస్తారనమాట. మీరు ఇక్కడ చూసారనుకోండి, చూడండి 30 GB డ్రైవ్ ఉంది. యాక్చువల్గా మీరు కానీ ఆ స్మాల్ డిస్క్ చెక్ చేయలేదనుకోండి, ఆ సెలెక్ట్ చేయలేదనుకోండి, ఇదేంటంటే మీకు 127 GB ఉంటుంది అనమాట. రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్లో అవసరం, కానీ మనకి టెస్టింగ్ కోసం వచ్చినప్పుడు మనకి 30 GB చాలా ఎక్కువ. సో మీకు ఈ టెంపరరీ స్టోరేజ్ ఏంటంటే ప్రతి మోడల్తో ఎంతో కొంత టెంపరరీ స్టోరేజ్ ఇస్తారండి. అంటే ఈ టెంపరరీ స్టోరేజ్ అంటే అర్థం ఏంటంటే, దీన్ని AWS మీకు ఐడియా ఉంటే దీన్ని ఇన్స్టెన్స్ స్టోర్ అంటారండి AWSలో. అంటే ఏమవుద్దంటే దీంట్లో మీరు ఏమైనా డేటా పెట్టుకోవచ్చు, కానీ సర్వర్ కానీ మీకు దాన్ని ఏమో చూడండి, AWS అయితే మీకు సర్వర్ కానీ రీబూట్ అయింది అనుకోండి, మీకు పోతుంది అనమాట. సో ఎనీ డేటా స్టోర్డ్ విల్ డేటా లాస్, దెర్ ఈస్ నో వే టు రికవర్ ఇట్. అంటే మీరు కూడా ఇది షట్ డౌన్ చేసి రీస్టార్ట్ చేశారనుకోండి, మీకు ఈ డేటా పోతుంది. ఎందుకు వాడుకోవచ్చు మీరు అడగవచ్చు, అసలు ఎందుకు వాడుకోవచ్చు అండి ఇది అంటే, బేసిక్గా ఏం చేయొచ్చు, నేను నాకు కావాలనుకుంటే దీని లోపల తీసుకొచ్చి నాకు వర్చువల్ మెమరీ దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు వర్చువల్ మెమరీ ఉంటుంది, విండోస్ వర్చువల్ మెమరీ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది మీకు? ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలియకపోతే గూగుల్ చేయండి. సో లైనక్స్లో స్వాప్ అంటారు, అడ్వాన్స్డ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్, అడ్వాన్స్డ్ ఎన్వైరన్మెంట్ స్టార్ట్అప్ అండ్ రికవరీ, పర్ఫార్మెన్స్ కింద అనమాట. పర్ఫార్మెన్స్ కింద సెట్టింగ్స్, అడ్వాన్స్డ్, మళ్ళీ ఇక్కడ ఉంటుంది అనమాట చేంజ్ అని చెప్పి. నేనేం చేయొచ్చు, ఇక్కడ చూడండి ఆటోమేటిక్ ఎక్కడ చూడండి, సిస్టమ్ మేనేజర్ ఇక్కడ ఉందన్నమాట. పేజ్ ఫైల్ విండోస్లో ఏం లేదు, సి డ్రైవ్లో లేదు, డి డ్రైవ్లో చూడండి. ఇదేమవుద్దంటే మీకు 1.5 to 3 times ఆఫ్ ద ర్యామ్ మీకు పేజ్ ఫైల్ అంటారు దీన్ని, లేదంటే వర్చువల్ మెమరీ అంటారు, ఇది తీసుకుంటుంది అనమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు సి డ్రైవ్లో స్పేస్ మీకు కన్జ్యూమ్ కాదు, యాక్చువల్గా మీకు అడ్వాంటేజ్ అది అందువల్ల. ఓకే, కానీ మనం అసైన్ చేసిన 10 GB మీకు కనిపించట్లా. దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి మీకు డిస్క్ మేనేజ్మెంట్కి వెళ్తాను. డిస్క్ మేనేజ్మెంట్కి వెళ్ళినప్పుడు అది మీకు పాపప్ ఇచ్చింది చూసారా, ఓపెన్ చేయగానే డిస్క్ 2 అని చెప్పి ఎక్కడ ఉంది అది, మీరు కిందకు వస్తే చూడండి నల్లగా ఉంది చూసారా, ఇది అన్అలోకేటెడ్ అనమాట. దీన్ని మనం మార్చాలా. సో రైట్ క్లిక్, ఇనిషియలైజ్ ద డిస్క్, క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు దీన్ని ఫార్మేట్ చేస్తాం, న్యూ సింపుల్ వాల్యూమ్, నెక్స్ట్ 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 ఫినిష్ అంటాను. హర్ష గారు చెప్పండి. అది న్యూ వాల్యూమ్ మీద క్లిక్ చేసినప్పుడు 2 ఆప్షన్స్ వచ్చినాయి కదా, MGBR, MTBR అని. ఓకే, సో ఇక్కడ అంటారా. సో మీకు ఇక్కడ మీకు ఏమవుతుందంటే మీకు మీరు చూసినట్లయితే, ఓకే లెట్స్ డిలీట్ ఇట్, యాక్చువల్లీ మళ్ళీ ట్రై చేద్దాం. మీకు GPT ఉంటుంది, MBR ఉంటుందండి. ఓకే, రైట్ క్లిక్ చేస్తే మీకు బేసిక్గా సింపుల్ వాల్యూమ్ ఉంటుంది కదా, ఇక్కడ దీని ఇక్కడ రాదు, యాక్చువల్లీ ఇక్కడ రావాలి. చూడండి ఇక్కడ బేసిక్గా చూడండి GPT డైనమిక్ డిస్క్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే కన్వర్ట్ టు GPT అంటే GUID పార్టిషన్ టేబుల్. అంటే ఇంతకు ముందు ప్రాబ్లం ఏమయ్యేదంటే ఏ డిస్క్ అయినా కూడా మోర్ దాన్ 2 TB ఉండేది కాదండి, ఏదైనా కూడా లెస్ దాన్ 2 TB ఉండేది అనమాట. అదే MBR డిస్క్, మాస్టర్ బూట్ రికార్డ్ డిస్క్ అని MBR డిస్క్ అనేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ డ్రైవ్ ఉంది, ఇది 10 GB కదా, ఫ్యూచర్ లో ఇది మీకు మోర్ దాన్ 2 TB పోద్ది అని మీకు అనిపిస్తే దెన్ యూ నీడ్ టు కన్వర్ట్ ఇన్ టు GPT అనమాట. ఓకే, డైనమిక్ డిస్క్ వచ్చి ఏంటంటే మనం 2-3 డిస్కులు కలిపి ఒక డిస్క్ క్రియేట్ చేయాలి. అంటే ఈ పైన రైడ్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ క్రియేట్ చేయాలంటే మీకు అప్పుడు డైనమిక్ డిస్క్ గా మార్చాలి. ఇదేంటంటే ఈజ్ నథింగ్ టు డు అజ్యూర్ అండి, దిస్ ఇస్ విండోస్ అనమాట, విండోస్ స్టఫ్ ఇది యాక్చువల్గా. ఓకే ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. సో ఇక్కడ మాక్సిమం డిస్క్ సైజ్ ఎంత అండి ఇక్కడ? అంటే AWS అయితే 2 TB మ్యాక్స్ కదా. 16 TB AWS అండి, 2 TB కాదు. So 16 TB is the max. Yes, 16 TB is the max. Now, as ఇక్కడ 1 TB అండి, 1 TB కంటే పోవడానికి లేదు, మీరు కావాలంటే చూడొచ్చు కూడా. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చారనుకోండి, డిస్క్స్ వచ్చారనుకోండి, అన్లెస్ లాస్ట్ 1 month లో చేంజ్ చేసి ఉంటే తప్పితే. సో యాడ్ డేటా డిస్క్ అని పెట్టి, సో దాన్ని ఏమంటారు, ఇక్కడికి వచ్చి క్రియేట్ డిస్క్ అన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2048 ఇచ్చారని ఇక్కడ ఇస్తారు, యాక్చువల్గా సైజ్ వచ్చి ఓకే 2048 ఇచ్చారనుకోండి. పెంచినట్టున్నారు కదా, ఇస్ ఇట్ ట్రూ? లాస్ట్ టైం చెక్ చేసినప్పుడు దాన్ని ఏమంటారు, 10240. యా, ఇప్పుడు చూద్దాం. ఓకే 4 TB అండి లాస్ట్. ఓకే 1 to 4 TB లాస్ట్.
యాక్చువల్లీ ఇంతకుముందు 1 TB ఉండేదండి, వీళ్ళు ఇంక్రీజ్ చేశారు యాక్చువల్గా. అండ్ లిమిట్ కూడా ఉంది, ఒక్కొక్క మోడల్కి. ఇన్నాక మీరు క్రియేట్ చేసేటప్పుడు 4 డిస్క్ అని చూసారా, 4 డేటా డిస్క్స్ అని. అంటే ఏంటంటే మీకు 4 డేటా డిస్క్లే అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే, లెట్ మీ షో ఇట్ యూ. క్లోజ్ చేస్తాను, క్లోజ్ చేసి విఎమ్స్కి వెళ్ళి మీరు క్లిక్ ఆన్ యాడ్ విఎమ్స్ అన్నారు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ మీకు థ్యాంక్స్ అండి, పొద్దున యాక్సెప్ట్ చేసినందుకు క్లాసు. సాయంత్రం కూడా అసలు కొంచెం కష్టంగా అనిపించేది నాకు. ఎనీవే, సో మీరు ఇక్కడ చేంజ్ సైజ్ ఉంది అనుకోండి. మళ్ళీ సార్ ఫ్యామిలీ అంతా బయటికి తీసుకెళ్ళ కష్టం కదా. సో డేటా డిస్క్ చూసారా, డేటా డిస్క్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికంటే మాక్సిమం 16 డిస్క్స్ ఉన్నాయి. అంటే ఎంత మనకి 16x4 ఎంత, అప్పుడు 64 TB సపోర్ట్ చేస్తుంది అనమాట బేసిక్గా. సో ఆ విధంగా. సో మనం ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. నేనేం చేస్తానంటే అన్నీ తీసేసి దాన్ని ఏమంటారు, సో యాడ్ ఫిల్టర్ అని చెప్పి సైజ్ వచ్చి లార్జ్ ఇస్తారు. లార్జ్ ఇచ్చినప్పుడు మీరు చూడండి, కొన్ని చోట్ల వచ్చి 64 డేటా డిస్క్ సపోర్ట్ చేసుకోవచ్చు D15 VTలో. సో అప్పుడు 64x4 అంట, 6 4 4 16, 64 256 TB దాకా పోవచ్చు అండి. అంటే చెప్తున్నాను అనమాట మీకు, ఇలాంటి పెద్ద పెద్ద మోడల్స్ పోయినప్పుడు 64 నెంబర్ ఆఫ్ మ్యాక్స్ అనమాట, 64 డిస్క్ మ్యాక్స్ కనిపిస్తుంది. అంటే ఒక 4 TB మాక్సిమం కాబట్టి ఇంటూ 4 వేసుకున్నారంటే యూ విల్ గో అప్ టు మాక్సిమం ఆఫ్ 256 TB దాకా వెళ్ళచ్చు. ఓకే, క్లియరా? రైట్. ఓకే, సో మీరు చూసినట్లయితే మనకి డిస్క్ కూడా క్రియేట్ అయిపోయింది చూడండి. రిఫ్రెష్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి నేను గూగుల్ పోర్టల్ కనెక్ట్ అవుతానండి. చూద్దాం ఏమవుతుందో. సో లెట్ మీ షో ఇట్ టు యూ. ఇది కూడా ఇన్స్టాల్ అయిపోయింది, మీరు చూసిందంటే మీరు అజ్యూర్ ఇన్స్టాల్ అయిపోయిందంతా. సో వేర్ డన్. రైట్, ఇది ఓపెన్ చేసి చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట. చూసారు ఎంత ఫాస్ట్గా వచ్చిందో. అదే మన లోకల్ నుంచి చేస్తే చాలా స్లోగా ఉంటుంది అనమాట. అందుకని మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, మీకు ఫ్రీ ట్రయల్ ఉంటుంది కాబట్టి ఒక మెషిన్ క్రియేట్ చేసుకోండి. ఒక మెషిన్ క్రియేట్ చేసి జంప్ సర్వర్ని పెట్టి మొత్తం అక్కడి నుంచి ఆపరేట్ చేయండి, మీకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, సో మీకు గుర్తుందా, నాకు ఒక టెంప్లెట్ ఒకటి డౌన్లోడ్ చేసాం. ఆ టెంప్లెట్ అగైన్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ కాపీ చేసుకుంటాను. కాపీ, ఓకే. రైట్, సో ఇప్పుడు ఏం చేస్తానంటే, నా ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా నేను ఈ టెంప్లెట్ వాడి ఏ విధంగా డిప్లాయ్ చేయొచ్చు. బేసిక్ ఇది ఆర్మ్ టెంప్లెట్ లాంటిదండి యాక్చువల్గా, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఆర్మ్ టెంప్లెట్ అనమాట. ఫస్ట్ మీకు కమాండ్ లైన్ ద్వారా ఎలా డిప్లాయ్ చేయాలి చూపిస్తాను. ఆ తర్వాత GUI ద్వారా ఎలా డిప్లాయ్ చేయాలి ఈ టెంప్లెట్ని మీకు చూపిస్తాను, ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఫర్ దట్ నాకు ఇంకోటి కూడా కావండి. లెట్ మీ ఇన్స్టాల్ విజువల్ కోడ్ కూడా ఇన్స్టాల్ చేస్తాను, ఎందుకంటే కోడ్ ఎడిట్ చేయడానికి. లేదంటే నోట్ ప్యాడ్ ఇన్స్టాల్ చేద్దాం, ఏముంది, నోట్ ప్యాడ్ ++ ఇన్స్టాల్ చేస్తాం. దానికంటే విజువల్ కోడ్ బెస్ట్ అండి, ఎందుకంటే దాంట్లో ఎక్స్టెన్షన్స్ మంచి అనమాట యాక్చువల్గా. లెట్స్ ఇన్స్టాల్.
ఓకే, సో లాంచ్ అంటాను. లాంచ్ అని కొన్ని ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి మనం. అంటే ఎక్స్టెన్షన్స్ మీకు పెద్ద యూజ్ కావాల్సింది అనుకుంటారేమో, ఎక్స్టెన్షన్స్ ఏంటి మనం తప్పున్నా కూడా కరెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో దాన్ని ఏమంటారు, ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ నేను ఎక్స్టెన్షన్స్ క్లిక్ చేస్తాను, చేసి జేసాన్ అంటాను. సో జేసాన్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ పేస్ట్ కాపీ C++, పేస్ట్ JSON as good JSON tools, manipulate JSON. ఓకే, ఇన్స్టాల్ అంటాను. JSON ఇంటర్ఫేసెస్ ఇది కూడా ఇన్స్టాల్ అందాం. ఓకే, సో ఇన్స్టాల్ అవుతుంది. అంతా ఇన్స్టాలింగ్ ఒకసారి రీస్టార్ట్ చేద్దాం. రీస్టార్ట్ చేస్తే మనకి కరెక్ట్గా ఉంటుంది అనమాట. అంటే ఏమైనా తప్పులు ఇచ్చినా కూడా మనకి ఈజీగా అది కనిపెట్టేస్తుంది అనమాట, చెప్తుంది పలానా చోట తప్పు ఉంది అని చెప్పి. దానికోసం అండి ఇది. లెట్ మీ గెట్ సమ్ వాటర్, హోల్డ్ ఆన్. సో స్టార్ట్ చేద్దాం. లెట్స్ క్లోజ్ ఇట్. ఓకే, క్లోజ్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది కూడా పనిలేదు మనకి. క్లోజ్ చేసి ఇప్పుడు ఈ రెండు సెలెక్ట్ చేస్తానండి. రెండు సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, ఓపెన్ విత్ కోడ్ అంటాను. సో లెట్స్ ఈ పారామీటర్ ఇటు జరుపుతాను. సో మనం టెంప్లెట్లో పెద్దగా చేంజెస్ ఏం చేయమండి ఇక్కడ. సో ఏమైనా చేంజెస్ అంతా కూడా అట్లే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం ఏం చేంజెస్ చేయమండి, ఏం చేంజెస్ ఉన్నా కూడా ఇక్కడ చేస్తాం అనమాట. అంటే మనం ఆల్రెడీ డిప్లాయ్ చేసిన సర్వర్ ఉంటుంది కదా, దానికి దీనికి చేంజెస్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నెట్వర్క్ ఇంటర్ఫేస్ నేమ్ నేను ఏం చేస్తానంటే బేసిక్గా 922 ఇస్తాను అనమాట పారామీటర్. అంటే ఏదో ఒకటి ర్యాండమ్గా, బట్ సేమ్ ఉండకూడదు. సో నెట్వర్క్ సెక్యూరిటీ ఐడి, వర్చువల్ వీనెట్ ఐడి ఫైన్, సబ్నెట్ ఐడి కూడా ఓకే, కానీ శ్రీ జంప్ సర్వర్ 2 అంటాను లేదా దాని, ఎందుకంటే ఆల్రెడీ అది యూజ్ చేశాం కాబట్టి. పబ్లిక్ అడ్రస్ డైనామిక్, ఇక్కడ స్టాటిక్ అని ఇద్దాం. తర్వాత కిందకు వస్తాం, మీరు పబ్లిక్ అడ్రస్ బేసిక్, తర్వాత వర్చువల్ మెషిన్ నేము జంప్ సర్వర్ 2 అంటాను. వర్చువల్ మెషిన్ రిసోర్స్ గ్రూప్ డెవాప్స్ ఫైన్, డేటా డిస్క్ ఫైన్, అంతా సేమ్ ఉంది అనుకోండి. తర్వాత రిమైనింగ్ అడ్మిన్, పాస్వర్డ్ కూడా మనకు కావాలంటే ఇక్కడ వచ్చుకోవచ్చు అనమాట బేసిక్గా. ఓకే, సో ఎలాగిస్తానంటే ఇలా ఇచ్చుకోండి. 12 ఉండాలండి, ఇలా ఇస్తాను. సో 12 క్యారెక్టర్స్ మినిమం ఉండాలా, ఆల్ఫా న్యూమరిక్ ఉండాలన్నమాట. దానికోసం ఇచ్చి దీన్ని ఇప్పుడు సేవ్ అంటాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేయాలా, ఎలా ఇన్స్టాల్ చేయాలా? సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు పవర్ షెల్ ఓపెన్ చేస్తాను, రైట్ క్లిక్, రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తానంటే నేను అజ్యూర్లోకి లాగిన్ చేయాలా. యాడ్ అజ్యూర్ అకౌంట్ అన్నానంటే ఓకే లాగిన్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సిడి టెంప్లెట్లోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, న్యూ అజ్యూర్ ఆర్ఎం రిసోర్స్, మళ్ళీ ట్యాబ్, రిసోర్స్ గ్రూప్, మళ్ళీ ట్యాబ్, రిసోర్స్ గ్రూప్ డిప్లాయ్మెంట్, ట్యాబ్ కొడితే నేమ్ అని వస్తుంది. దీని పేరు ఏంటంటే సర్వర్, అంటే ఈ డిప్లాయ్మెంట్ పేరు అండి, ఇది సర్వర్ పేరు కాదు, సర్వర్ టు డిప్లాయ్ అంటాను. హైఫన్ రిసోర్స్ గ్రూప్ నేమ్ వచ్చి
DevOps ఎక్కడ డిప్లాయ్ చేయాలి, మల్టిపుల్ రిసోర్స్ గ్రూప్స్ ఉంటాయి అందుకని హైఫన్ టెంప్లెట్ ఫైల్. సో టెంప్లెట్ ఫైల్ మనకి ఏం చేశాను, template.json హైఫన్ టెంప్లెట్ పారామీటర్ ఫైల్ parameter.json హైఫన్. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇస్తాం మనం, ఫోర్స్ హైఫన్ వర్బోస్. చూడండి మొత్తం ఈ విధంగా ఇవ్వాలి. సో న్యూ అజ్యూర్ రిసోర్స్ గ్రూప్ డిప్లాయ్మెంట్ హైఫన్ నేమ్, ఆ డిప్లాయ్మెంట్ పేరు, తర్వాత ఏ రిసోర్స్ గ్రూప్ హైఫన్ రిసోర్స్ గ్రూప్ హైఫన్ టెంప్లెట్ ఫైల్, ఏ టెంప్లెట్ ఫైల్, తర్వాత హైఫన్ పారామీటర్ ఫైల్, ఫోర్స్ అండ్ వర్బోస్. ఫోర్స్ అంటే ఏమైనా అప్రూవల్స్ కావాలంటే ఫోర్స్ గా తీసుకుంటుంది, వర్బోస్ అంటే ఏం జరుగుతుందో మనకు చెప్తుంది అనమాట. ఓకే, సో ఎంటర్ కొట్టండి. సో template is valid, checking deployment. So creating a template deployment for server to deploy. మీరు అడగచ్చు ఇదంతా ఎక్కడ ఉందంటే, మీరు కావాలంటే ఇక్కడికి వెళ్ళారనుకోండి, ఇక్కడికి వెళ్ళి రిసోర్స్ గ్రూప్స్కి వచ్చి డెవాప్స్కి వెళ్ళి డిప్లాయ్మెంట్స్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ రావాలి మీకు సరే, సర్వర్ టు, ఈ పేరు అదనమాట, సర్వర్ టు డిప్లాయ్ ఇక్కడ వస్తుంది సరే అదనమాట. ఓకే, ఎర్రర్ వచ్చిందండి, ఏదో చూద్దాం. ఎర్రర్ వస్తే చాలా మంచిదండి, డీబగ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఫెయిల్ అయింది అని వస్తుంది. ఎందుకు, కాన్ఫ్లిక్టింగ్ యూజర్ ఇన్పుట్. సో ఇదేమంటుందంటే ఆల్రెడీ డిస్క్ ఉండేది, మనం అంతా చేంజ్ చేసే కానీ డిస్క్ పేరు మార్చడం మర్చిపోయాం అనమాట. అంటే ఏం జరిగిందంటే డిస్క్ పేరు ఇక్కడ జంప్ సర్వర్ టు డిస్క్ 0 కదా ఇవ్వాల్సింది, రైట్. సో ఇలా ఎర్రర్స్ రావాలి, ఎర్రర్స్ వస్తేనే మనం నేర్చుకోవచ్చు మళ్ళీ. అరే మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఏమొస్తుంది ఇక్కడ, ఏమైందండి, శ్రీ జంప్ సర్వర్ టు పేరు మార్చాం కదా, సేవ్ చేయలేదా? ఓ ఇక్కడ కూడా మార్చాలి కదా, సారీ సేవ్ డేటా డిస్క్ వాల్యూ, డేటా డిస్క్ రిసోర్సెస్, డిస్క్ టు. ఓకే మళ్ళీ ట్రై చేద్దాం. సో గుడ్, మన పోతుంది, డిస్క్ క్రియేట్ అయింది మనకి, చూద్దాం. సో మనం ఏంటంటే దీన్ని
దీన్ని కంటిన్యూస్గా సిఐసిడి కూడా చేయొచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆటోమేటిక్గా డిప్లాయ్మెంట్ కోసం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ డెవాప్స్ లెవెల్లో చేయొచ్చు అనమాట. ఇదే టెంప్లెట్ వాడుకొని ఆటోమేటిక్గా డిప్లాయ్ అయ్యేటట్టు అది మీకు లాస్ట్లో చూపిస్తాను. అజ్యూర్ డెవాప్స్ అని ఉందన్నమాట మీకు యాక్చువల్గా, దాంట్లో చూపిస్తాను ఎలా చేయొచ్చు అని చెప్పి. రైట్, నా ప్లాన్ ఏంటంటే ఇది డిప్లాయ్ అయిపోయినాక దీనికి కనెక్ట్ అవుతాను. దీనికి కనెక్ట్ అయ్యి దీంట్లో కొన్ని చేంజెస్ చేస్తాను, కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ చేసి దీన్ని ఇమేజ్గా ఎలా మార్చాలో చూద్దాం. అది ముఖ్యం, ఎందుకంటే రియల్ టైంలో ఎలా జరుగుద్దంటే ఇలా ప్రతిసారి కొత్త సర్వర్ ఇన్స్టాల్ చేయమండి. మనం ఏం చేస్తామంటే ఒక ఇమేజ్గా కన్వర్ట్ చేసి పెట్టుకుంటాం. ఇమేజ్గా కన్వర్ట్ చేసి పెట్టుకొని దాన్ని పదే పదే డిప్లాయ్ చేసుకుంటాం అనమాట. ఆ ఇమేజ్ ఎలా కన్వర్ట్ చేయాలి, సిస్ప్రెప్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో దీన్ని కన్వర్ట్ చేసి మళ్ళీ మనం ఇదే టెంప్లెట్ని మనం ఏ విధంగా జియోలో డిప్లాయ్ చేయాలో చూద్దాం. విండోస్ సర్వర్ కదండి, అందుకే చాలాసేపు తీసుకుంటుంది. తప్పదు, వెయిట్ చేయాలి. రైట్, రానివ్వండి. ఈ లోపల నేను ఏం చేస్తానంటే మనం వర్చువల్ మెషిన్స్కి వెళ్ళాం అనుకోండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ ఉందనుకోండి, ఇక్కడ మీకు రైట్ పైన చూసారంటే క్యాప్చర్ అని ఒక ఆప్షన్ ఉంది, చూసారా? ఆ క్యాప్చర్ క్లిక్ చేశారనుకోండి, ఇదేం చేస్తుందంటే ఇది బేసిక్గా మీకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు డిప్లాయ్ అయిపోయిన మెషిన్లో నేను కొన్ని సాఫ్ట్వేర్స్ అంతా ఇన్స్టాల్ చేసి, ఓకే, తర్వాత చూడండి, బిఫోర్ క్రియేటింగ్ అన్ ఇమేజ్ యూస్ సిస్ప్రెప్ జనరలైజ్ టు ప్రిపేర్ ద విండోస్ గెస్ట్ ఓఎస్ ఇఫ్ యూఆర్ క్రియేటింగ్ వర్చువల్ మెషిన్ యాజ్ జనరలైజ్డ్. ఆ తర్వాత ఏంటంటే మనం చేయొచ్చు ఆటోమేటిక్ డిలీట్ దిస్ వర్చువల్ మెషిన్ ఆఫ్ ద క్రియేషన్, అంటే ఇమేజ్ క్రియేట్ అయిపోతే మెషిన్ డిలీట్ అయిపోతుంది అనమాట. అది నా ప్లాన్. యా, చూద్దాం. ఎంతసేపు తీసుకుంటుంది. ఓకే, రైట్, మీరు చూసారా, అయిపోయింది. సో సర్వర్ టు డిప్లాయ్ రిసోర్స్ గ్రూప్ డెవాప్స్ అనమాట, టైం స్టాంప్ ఇది. సో మొత్తం చూసామంటే A to Z గా మొత్తం డిప్లాయ్ అయిపోయిందండి. ఓకే, సో అయిపోయిందా లేదా ఎలా తెలియడం మనం పోయి చెక్ చేద్దాం. ఇక్కడ మెషిన్స్కి వెళ్ళామంటే వర్చువల్ మెషిన్స్కి వెళ్దాం. సో జంప్ సర్వర్ 2 ఉంది, దానికి కనెక్ట్ అవుదాం. యా, సో నేను ఏం చేస్తానంటే ఐ కాపీ ద ఐపీ, బయటకు వచ్చేసి ఓకే, సో మనం ఏంటంటే మనం కూడా క్రోమ్ ఇన్స్టాల్ చేద్దాము, ఏదైనా కొన్ని ప్యాకేజెస్ ఏమైనా ఇన్స్టాల్ చేద్దాం, ఇవన్నీ చేద్దాం. యా, హోల్డ్ ఆన్. ఓకే, లాగిన్ అయ్యాం. Come on, the shape's slow actually. Yeah.
ఓకే, మనం ఇందాక చేసిన ఎన్హాన్స్ కాన్ఫిగరేషన్ ఇవన్నీ కూడా కొన్ని, అంటే బేసిక్గా ఏం చేస్తారంటే రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్లో అన్ని సెట్టింగ్స్ ఉంటాయండి, చేంజెస్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిజేబుల్ చేసాం, ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా సాఫ్ట్వేర్స్ కూడా ఇన్స్టాల్ చేయాలనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్స్ ఎలా అంటే చూడండి ఇక్కడికి వచ్చి నేను యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ అంటాను, ఇక్కడికి వచ్చి కొన్ని రోల్స్ యాడ్ చేస్తాను. అంటే ఎలాగంటే కొన్ని కొన్ని టెల్నెట్ అని కొన్ని ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకేం కావాలంటే ఇక్కడ ఇమాజిన్ నాకు ఇవి కావాలనుకోండి, డిహెచ్సిపి కావాలంటే యాడ్ ఒక డిహెచ్సిపి అవసరం లేదండి, లోపల ఉన్నాయేమో చూద్దాం, అవసరం లేదు. ఆర్ నెక్స్ట్కి వెళ్దాం, ఫీచర్స్లో చెక్ చేద్దాం. యా, ఫీచర్స్లో నేను ఏం చేస్తానంటే నాకు బేసిక్గా నాకు టెల్నెట్ క్లయింట్ కావాలండి, టెల్నెట్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలా. సో ఆ తర్వాత ఇక మనకి విండోస్ టూల్స్ కొన్ని ఉంటాయన్నమాట, రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్. దాంట్లో కొన్ని ఇలాంటి టూల్స్ కొన్ని సాఫ్ట్వేర్ కావాలి. ఆ తర్వాత ఇంకేముంది మనకి, ఇది కావాలి. అలాగే పనిలో పనిగా .NET 3.5 కూడా కావాలనుకుందాం, ఇలాంటి కావాల్సిన ఇన్స్టాల్ చేస్తాం. సో దాని నెక్స్ట్ ఇన్స్టాల్ అంటాం. ఇది ఇన్స్టాల్ అయ్యే లోపల నేనేం చేస్తాను, ఇది ఓపెన్ చేసి క్రోమ్ కూడా ఇన్స్టాల్ చేసేస్తాను పనిలో పనిగా. అంటే అంతా ఇన్స్టాల్ చేసి మనం ఏంటంటే దీన్ని ఒక ఇమేజ్గా కన్వర్ట్ చేద్దాం. యా, సో నేనేమంటే డు నాట్ యూస్ ఇంకా ఇన్స్టాల్ అవుతున్నాయి. అమ్మా ఓయ్, ఎంతసేపు తీసుకుంటుంది. అవును క్రాంతి గారు, మీరు ఏం చేస్తారండి, మీ ప్రొఫైల్ ఏంటి? అదే AWS అండి. ఇది AWS. ఓకే, సో AWS మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి మీకు. AWS సపోర్ట్ ఆపరేషన్స్ మీద పెట్టారు ప్రస్తుతానికి. ఓకే, అంటే బాగా డీప్గా పనిచేస్తారా లేకపోతే ఎట్లండి? లేదండి, డీప్గా ఏం లేదు, AWS. నార్మల్గానే. సో AWS సపోర్ట్ ఓకే, ప్రస్తుతం డేటాబేస్ మీద సపోర్ట్ పెట్టారు AWS లో. ఓహో, రైట్ రైట్ రైట్. ఓకే, రైట్. సో చూద్దాం, ఇన్స్టాల్ అవుతుంది వల్ల. ఇది AWS లో NACL ఉన్నట్టు దీంట్లో Azure లో ఏంటండి? ఎన్ఎస్సి నుండి సపరేట్గా ఏం లేదండి మీకు, మీకు నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూపే మీకు మొత్తానికి, సబ్నెట్కి యాజ్ వెల్ as దీనికి ఓకే. సపరేట్గా. మీకు అంటే రౌట్స్ వాడుకోవచ్చు, బట్ ఎన్ఎస్సి లాగా అంటూ ఏమీ లేదు దీంట్లో. ఓకే. సో లెట్స్ సీ.
ఇప్పుడు జంప్ సర్వర్ పెట్టుకొని మనం త్రూ జంప్ సర్వర్ లాగిన్ అయితే ఈ ట్రాఫిక్ కంజెషన్ అనేది ఉంటుంది కదండి దీంట్లో. ఫర్ మేనేజ్మెంట్ కదండి, అందుకని. సో కంజక్షన్ ఏముంది యాక్చువల్గా దీని మీరు ఇదేమి అప్లికేషన్స్ ఏం రన్ చేయరు కదా. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ దాని ఏమంటారు మనం ఎలా చెప్పొచ్చు అంటే మేనేజ్మెంట్ పర్పస్ కోసమే కదా. ఇక్కడ నుంచి మేనేజ్ అంటే డైరెక్ట్గా సర్వర్స్ పబ్లిక్ ఐపీలు ఇవ్వకుండా ఇక్కడ నుంచే మొత్తం మనం దాన్ని ఏమంటారు ఫస్ట్ జంప్ సర్వర్ లాగిన్ చేసి అక్కడి నుంచి మేనేజ్ చేస్తాం అనమాట, అందుకని. ఓకే. ఓకే రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అండి, మీరు ఇక్కడికి వెళ్ళామనుకోండి, ఇక్కడికి వెళ్ళి నేను ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ సెలెక్ట్ చేసి ఇక్కడ కాదు దీని లోపలికి వెళ్ళి, సో ఇప్పుడు వర్చువల్ మెషిన్స్ ఉన్నాయి కదా, వర్చువల్ మెషిన్స్ జంప్ సర్వర్ 2 దీని ఇమేజ్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నానండి నేను. సో క్యాప్చర్ అంటాను. క్యాప్చర్ అన్నప్పుడు ఏమవుతుందంటే నాకు బిఫోర్ క్రియేటింగ్ రన్ ఎ సిస్ప్రెస్ జనరలైజ్ టు ప్రిపేర్ ద విండోస్ అన్నాడు. సో ఇది రన్ చేద్దాం యాక్చువల్ సిస్ప్రెస్ జనరలైజ్ అనమాట. ఓకే, సో దాన్ని ఎక్కడ రన్ చేస్తాము, ఇక్కడ ఈ సర్వర్లో. సో నేనేం చేస్తానంటే సో లెట్స్ సీ. సో ఇలా కాకుండా లేకపోతే సిస్ప్రెప్ అని టైప్ చేశారనుకోండి, ఓకే నార్మల్ పవర్ షెల్లో కాకుండా మామూలు కమాండ్ లైన్లో ఓపెన్ చేయండి. సిస్ప్రెప్ అని రన్ చేస్తే రావాలి. ఓకే ఓకే cd or sysprep.exe c windows system 32 sysprep. Yeah, .exe అని టైప్ చేస్తే ఇక్కడ వస్తుంది అనమాట. జనరలైజ్ అని చెప్పి మీరు రన్ చేయాల్సి వస్తుంది. జనరలైజ్ అని చెప్పి సెలెక్ట్ చేయండి. ఈ విధంగా సెలెక్ట్ చేసి ఈ విధంగా షట్ డౌన్ అని పెట్టేసేయండి. క్లిక్ ఆన్ ఓకేనండి. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే మీకు మొత్తం జనరలైజ్ అంటే ఏదైతే యూనిక్గా ఉంటుందో ఐడి పాస్వర్డ్ ఇవన్నీ కూడా డిలీట్ చేసి ఎస్ఎస్ఐడి విండోస్కి ఎస్ఎస్ఐడి ఉంటుంది అదన్నీ డిలీట్ చేసి ఇది షట్ డౌన్ చేస్తుంది. దెన్ విల్ కన్వర్ట్ ఇంటూ ఇమేజ్. లెట్స్ సీ. మీరు చూసిన సిస్టమ్ చూడండి షట్ డౌన్ అయిపోవాలి ఇప్పుడు. లెట్స్ సీ. ఈ సిస్టమ్ షట్ డౌన్ అయిపోయినాక మనం ఏం చేద్దామంటే దెన్ మనం దాన్ని ఏంటంటే ఇమేజ్గా కన్వర్ట్ చేద్దాం.
Come on. ఇది అయిపోతే మనం దాన్ని ఏమంటారు, ఈ ఇమేజ్ని ఎట్టా డిప్లాయ్ చేయాలి చూద్దామండి. సో రేపు ఏం చేద్దామంటే మనం దీని పేరేంటి, ఇవన్నీ కూడా మిగతా ఆప్షన్స్ ఉన్నాయి మనకి, నెట్వర్కింగ్, డిస్క్స్ సైజ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎక్స్టెన్షన్స్ ఏమైనా డిప్లాయ్ చేయాలంటే, అవైలబిలిటీ సెట్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అది కూడా చూడాలి యాక్చువల్గా. సో ఇవన్నీ రేపు చెక్ చేద్దాం. యాక్చువల్గా అన్నీ అవ్వకపోవచ్చు, వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ విల్ డూ దట్. కమాన్, ఒక్కటే కొంచెం టైం టేకింగ్, కొంచెం ఫాస్ట్గా అయితే అయిపోద్ది పని. AWS అంత ఫాస్ట్ ఉండదు యాక్చువల్గా. ఓకే అయిపోయిందా? ఇప్పుడు చూడండి స్టాప్లో వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ లోపలికి వెళ్ళి క్యాప్చర్ అంటారండి, క్యాప్చర్ అని చెప్పి యాక్చువల్గా అయిపోయింది. యాక్చువల్గా మనం సిస్ప్రెప్ జనరలైజ్ చేసేస్తున్నాము. సో నేను ఏం చేస్తానంటే జంప్ సర్వర్ టు ఇమేజ్, ఇది వచ్చి డేట్ అనమాట, డేట్ టైం స్టాంప్. ఓకే, రిసోర్స్ గ్రూప్ వచ్చి డెవాప్స్ ఇస్తాను. ఇక్కడ ఏం చేస్తానంటే చూడండి, ఆటోమేటికలీ డిలీట్ దిస్ వర్చువల్ మెషిన్ ఆఫ్ ద ఇమేజ్ క్రియేషన్. ఓకే, ఇది ఆన్ పెట్టాను అనుకోండి, బేసిక్గా ఇదేమవుతుందంటే మీకు ఒకవేళ జోన్ మొత్తం డౌన్లో అయిపోయినా ఇది సేవ్ అయి ఉంటుంది అనమాట. అంటే మీకు ఒకవేళ ఒక మొత్తం డిలీట్ అయిపోయినా కూడా మీకు అవైలబిలిటీ జోన్ కాదండి, అంటే అవైలబిలిటీ జోన్ కాన్సెప్ట్ ఇక్కడ లేదండి, బట్ డిఫరెంట్ డేటా సెంటర్స్ ఉన్నాయన్నమాట, కంబైన్ చేసి జోన్ కూడా అంటారు యాక్చువల్గా. సో ఒకవేళ డిలీట్ అయిపోయినా కూడా మీ స్నాప్ షాట్ సేవ్, స్నాప్ షాట్ ఇమేజ్ సేఫ్గా ఉంటుంది అనమాట. సో నేనైతే అవసరం లేదు యాక్చువల్గా, సో క్రియేట్ అంటాను. సో స్టాపింగ్ వర్చువల్ మెషిన్, ఇది ఆల్రెడీ స్టాప్ అయిపోయింది. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు లోపలికి వెళ్ళి కోడ్లో వచ్చి ఇక్కడ లెట్స్ సి, మనం టెంప్లెట్లోకి వెళ్ళినప్పుడు జంప్ సర్వర్ టు జంప్ డెవాప్స్ స్టాండర్డ్, ఇక్కడ డేటా, సో టెంప్లెట్లోనే ఉండాలి ఎక్కడన్నా ఇమేజ్ అప్పుడు. సో మనం చూస్తే ఇక్కడ లెట్స్ ఫైండ్ అవుట్, ఎక్కడ 2000 ఇమేజ్ కంపల్సరీ ఉండాలి కదండి. ఒక ఇమేజ్ డిప్లాయ్ చేస్తుంటే ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని, ఇది వచ్చి వేరియబుల్స్, ఇక్కడ రిసోర్స్ నుంచి చూడాలన్నమాట. ఫస్ట్ ఇంటర్ఫేస్ నేమ్ అవసరం లేదు. సో ఆ తర్వాత వచ్చి పబ్లిక్ నేమ్, ఇది కూడా అవసరం లేదు. తర్వాత డిస్క్స్, ఇది కూడా అవసరం లేదు. పబ్లిషరు, ఓకే. సో మనం చూసినట్లయితే ఇమేజ్ రెఫరెన్స్ ఉంది చూసారు ఇక్కడ. సో ఇమేజ్ రిఫరెన్స్ వచ్చి మా మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ పబ్లిషరు ఆఫర్ అనమాట, SKU నేమ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మంది ఇవ్వాల్సి వస్తుంది యాక్చువల్గా, ఇమేజ్ వచ్చి మనం మార్చాల్సి వస్తుంది, మార్చి డిప్లాయ్ చేయాల్సి వస్తుంది యాక్చువల్గా. సో లెట్స్ సి, సో దానికోసం ఏంటంటే మనం Azure ARM template custom image, అంటే వీళ్ళు యాక్చువల్ టెస్ట్ టెంప్లెట్స్ చాలా ఇచ్చి ఉంటారండి, ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. కిందకు వస్తే డిస్క్రిప్షన్, VM నేమ్, కస్టమ్ ఇమేజ్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది యాక్చువల్ డిస్క్రిప్షన్. సో కస్టమ్ ఇమేజ్ నేము, డిఫాల్ట్ వాల్యూ, స్ప్లిట్ టు సోర్స్ ఇమేజ్ URI ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది యాక్చువల్గా. సో వేరియబుల్స్, రిసోర్సెస్ కింద
ఓకే. సో పబ్లిషరు, వేరియబుల్స్ ఇమేజ్ పబ్లిషరు, వేరియబుల్స్ విండోస్ వర్షను, సో ఆఫర్ వేరియబుల్స్ ఇమేజ్ టు ఆఫర్ బేసిక్గా. సో ఈ ఇమేజ్ రెఫరెన్స్ మనకి ఇక్కడ ఉంది కదా, ఇమేజ్ రెఫరెన్స్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. యాక్చువల్లీ మనం క్రియేట్ చేసింది ఇక్కడ రావాలి. ఓకే, విల్ డూ దట్. సో ఫస్ట్ ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. క్రియేట్ అయిందా లేదా? ఆల్రెడీ చేసాం కదా, క్లిక్ చేసాం కదా ఆల్రెడీ. అది వర్చువల్ మెషిన్స్కి వెళ్తే చూసారా డిలీట్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం క్రియేట్ చేసిన ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయి? సో నేను ఏం చేస్తానంటే యాక్చువల్గా ఇమేజెస్ వెళ్ళారంటే ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్తే బేసిక్గా మన ఇమేజ్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇది సెలెక్ట్ చేసి, సో మీకు డీటెయిల్స్ అన్నీ రావాలి యాక్చువల్గా. సో దాన్ని ఏమంటారు, రిసోర్స్ ఐడి వచ్చేది. సో మనం ఏంటంటే ఇమేజ్ నేమ్ వచ్చి ఇది తీసి ఇవ్వాలి యాక్చువల్గా. ఇది కాపీ చేసి సోర్స్ ఈ నేమ్ ఇమేజ్ రెఫరెన్స్ తీసుకోవాలా, పబ్లిషర్ ఇవన్నీ చేసుకుని డిప్లాయ్ చేస్తే రావాలన్నమాట. ఓకే, అది కూడా చూద్దాం మనం డిప్లాయ్ చేయడానికి. సో దానికోసం ఏం చేస్తానంటే నేను ఇక్కడ పబ్లిషర్ చేంజ్ చేయాలండి యాక్చువల్గా. సో ఆర్మ్ టెంప్లెట్ జాగ్రత్తగా ఎడిట్ చేయాలండి, టక్కన అయిపోద్ది అనమాట పని. సో కాబట్టి నేను ఏం చేస్తాను, సో ఈ స్టోరేజ్ ప్రొఫైల్ ఇవన్నీ యాక్చువల్గా ఓల్డ్ ఇమేజెస్, అంటే ఇది ఓల్డ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అనమాట యాక్చువల్గా. సో ఓకే, ఫస్ట్ మనం ఒక పని చేద్దాం. సో నేనేమంటానంటే యాడ్ వర్చువల్ మెషిన్ అన్నాను, వర్చువల్ మెషిన్స్కి వెళ్తాను. ఇక్కడికి వెళ్ళి యాడ్ వర్చువల్ మెషిన్ అన్నాను అనుకోండి, అంటే ఈజీగా చేయడానికి ఏ విధంగా చేయొచ్చు అని చెప్పి. ఓకే, వర్చువల్ మెషిన్ ఏంటంటే టెస్టింగ్ ఇమేజ్ అంటాను. టెస్టింగ్ ఇమేజ్ అని బ్రౌజ్ ఆల్ ఇమేజెస్ డిస్క్ అని చెప్పి మై ఐటమ్స్కి వెళ్దాం. మై ఐటమ్స్లో మంది ఉంది, అది సెలెక్ట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, మంది సెలెక్ట్ అయింది కదా. నేను డిప్లాయ్ చేయనండి. సో చేంజ్ సైజు, నేను యాక్చువల్గా డిప్లాయ్ చేయనండి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఉంది చూసారా, ఇది కావాలి, ఈ డౌన్లోడ్ టెంప్లెట్ అని చూసారా, ఇక్కడికి వెళ్ళి ఇది చెక్ చేద్దాం. టెంప్లెట్లోకి వెళ్తాను. టెంప్లెట్ కిందకి వెళ్తే నాకు కింద నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూపు, ఓకే, రిసోర్సెస్, పారామీటర్స్, ఎస్. మీరు ఇక్కడ చూసారనుకోండి స్టోరేజ్ ప్రొఫైల్ హార్డ్వేర్, ఇక్కడ ప్రాపర్టీస్ కింద చూసారా, ఇక్కడ మీకు ఓఎస్ డిస్క్ ఫ్రమ్ క్రియేషన్ ఆప్షన్ ఫ్రమ్ ఇమేజ్, మేనేజ్ డిస్క్ వచ్చి పారామీటర్స్ ఓఎస్ డిస్క్, ఇమేజ్ రెఫరెన్స్ ఐడి వచ్చి ఇదనమాట. ఇది మనకు కావాలి యాక్చువల్గా. సో మనం ఇక్కడ చూసినట్లయితే మీకు ఆప్షన్ లేదు ఇక్కడ. మనము ఈ స్టోరేజ్ ప్రొఫైల్, యా, సో ఓఎస్ ప్రొఫైల్, నెట్వర్క్ ప్రొఫైల్, స్టోరేజ్ ప్రొఫైల్, యా. సో ఇక్కడ ఏం కావాలా, క్రియేట్ ఆప్షన్ ఫ్రమ్ ఇమేజ్, స్టోరేజ్ అకౌంట్ టైపు, మనం ఈ చేంజెస్ జాగ్రత్తగా చేయాలన్నమాట. సో పారామీటర్స్ ఓఎస్ డిస్క్ టైప్, పారామీటర్స్ ఓఎస్ డిస్క్ టైప్, కింద ఇమేజ్ రెఫరెన్స్ అని ఉంది, కింద ఇమేజ్ ఇది చూడండి, ఇమేజ్ రెఫరెన్స్ పబ్లిషరు అలాంటి ఏం కనిపించట్లేదు ఇక్కడ. ఇమేజ్ రెఫరెన్స్ వస్తే ఐడి అని ఉంది తప్ప ఇంకేం కనిపించట్లే అక్కడ. సో ఐడికి మాత్రం ఇచ్చున్నారు. ఓకే ఫైన్,
ఐడి కిందకు వస్తే ఓఎస్ ప్రొఫైల్ తర్వాత ఓఎస్ ప్రొఫైల్ పర్లేదు. సో నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇమేజ్ ఐడి ఈ విధంగా ఎడిట్ చేయండి. అంత ఈజీగా అయ్యే పని కాదు. సో మీరు చూసారంటే క్రియేషన్ ఆప్షన్, మేనేజ్ డిస్క్, ఓకే. సో మేనేజ్ డిస్క్ తర్వాత ఏముంది, సో పని చేస్తాను, కంట్రోల్ సి అని చెప్పి ఇక్కడ పేస్ట్ చేద్దాం. నాకేం కావాలంటే స్టోరేజ్ అకౌంట్ ఓఎస్ డిస్క్ తర్వాత ఇది ఉందన్నమాట. ఈ ఇమేజ్ రెఫరెన్స్ దగ్గర ఇది ఇవ్వాలి. సో తర్వాత ఇమేజ్ రెఫరెన్స్ కూడా ఉంది. సో రెండు పక్క పక్కన పెడతాను. సో తర్వాత ఇమేజ్ రెఫరెన్స్ లో మొత్తం పీకేసి, అంటే ఈ ఇమేజ్ రెఫరెన్స్ లో మొత్తం పీకేసి ఏమి లేకుండా ఐడి ఈజ్ ఈక్వల్ టు ఇది ఇవ్వాలన్నమాట. ఓకే, ఇది కాపీ చేసి మనం ఏం చేద్దామంటే ఇమేజ్ రెఫరెన్స్ కింద ఐడి అని ఇద్దాం. ఐడి అని ఇచ్చి ఇది బీకేసి ఇది ఇస్తాం అన్నమాట. ఓకే, సో దానికి నేను ఏం చేస్తానంటే సేవ్ యాస్ అని ఇస్తా. తలకాని అయిపోయింది కానీ ఈ సేవ్ యాస్ అని ఇచ్చి టెంప్లెట్ 2 అని ఇస్తా. చూడండి, ఓకే, టెంప్లెట్ 2 ఇస్తాను. మిగతా అంతా సేమ్ అనమాట. పారామీటర్స్ కూడా నేను ఏం చేస్తాను, ఇక్కడ కొన్ని చేంజెస్ చేస్తాను. కొన్ని చేంజెస్ అంటే ఏది యూనిక్గా చేంజ్ చేయాలా, విచ్ ఈస్ ఆబ్వియస్గా నెట్వర్క్ ఇంటర్ఫేస్ నేమ్ చేంజ్ చేస్తాను. ఇది వచ్చి మనకి సర్వర్ 3 అంటాను. జంప్ సర్వర్ ఇది కూడా 3 అంటాను. త్రీ సో ఇదంతా సేమ్ ఇస్తాను. ఓకే, ఇది కూడా సేవ్ యాస్ అని చెప్పి పారామీటర్స్ 2 అని ఇద్దాం. ఇప్పుడు దీన్ని డిప్లాయ్ చేయాలండి. దీన్ని డిప్లాయ్ చేయాలంటే జియో ద్వారా డిప్లాయ్ చేయాలి. నాకు ముందు మనం కమాండ్ లైన్ ద్వారా చేయించాం కదా, జియో ఎట్లా డిప్లాయ్ చేయాలి టెంప్లెట్ని. దానికి నేను ఏం చేస్తాను, ఇదంతా ఏం చేయను. బేసిక్గా ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ రిసోర్స్ అని చెప్పి ఇక్కడ టిఈఎంపి అని టైప్ చేస్తే టెంప్లెట్ డిప్లాయ్మెంట్ అని వస్తుంది, అది సెలెక్ట్ చేయండి. సో క్రియేట్ అనండి, క్రియేట్ అని బిల్డ్ యువర్ ఓన్ టెంప్లెట్ అనండి. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇప్పుడు టెంప్లెట్ 2 కాపీ చేస్తాం. నేను ఎర్రర్ చెప్పేస్తానండి, డోంట్ వరీ, మరి డీబగ్ చేసుకోవచ్చు మనం. సేవ్ అంటాను, చూసారా ఎర్రర్ ఏమంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం అర్థం చేసుకోవాల్సింది, ఓకే, ఫస్ట్ సింటాక్స్ ఎర్రరా లేకపోతే టెంప్లెట్లు ఎర్రరా తెలుసుకోవాలి మనం యాక్చువల్గా. దానికోసం నేను ఏం చేస్తానంటే కాపీ చేసి మొత్తం JSONlint.comకి వెళ్తాను. JSONlint.comకి వెళ్ళి JSONlint ఏమైందబ్బా, ఇక్కడ పేస్ట్ చేసి మనం వ్యాలిడేట్ చేస్తాను అన్నానంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పుద్ది. ఓకే, ఇమేజ్ రెఫరెన్స్ దగ్గర ఏదో ఎర్రర్ ఇస్తుంది, ఇది తీసేయలేదా అప్పుడు నేను ఐడి ఈజ్ ఈక్వల్ టు
ఇప్పుడు వ్యాలిడ్ వచ్చింది. కంట్రోల్ ఏ సి అంటాను. చూడండి ఇది వచ్చి జేసన్ లింట్ ఏం చేస్తుందంటే బేసిక్గా సింటాక్స్ కరెక్ట్గా ఉందో చూస్తుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫేస్ నేమ్ 1 ఇచ్చాను అనుకోండి, వ్యాలిడ్ అనే అంటుంది. ఎందుకంటే ఇది సింటాక్స్ కరెక్ట్గా ఉంది, అంతేగాని నిజంగా ఈ ఇంటర్ఫేస్ ఆప్షన్ ఉందని చెక్ చేయదన్నమాట. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కరెక్ట్ అయింది కదా అని చెప్పి అక్కడ కరెక్ట్ అవడానికి లేదు. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తాం అంటే సింటాక్స్ కరెక్ట్గా ఉంది అంటే మనం కామాలు బ్రాకెట్స్ కరెక్ట్గా ఉందని చెక్ చేసాం అంతే, అప్పుడు వ్యాలిడేట్ అయింది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను, కంట్రోల్ ఏ సి అని చెప్పి ఎడిట్ టెంప్లెట్కి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి సేవ్ అంటాను. ఓకే, బై తీసుకుందనమాట. నెక్స్ట్ పారామీటర్స్ ఫిల్ చేయొచ్చు. ఎన్ని పారామీటర్స్ అనమాట. పారామీటర్స్ ఎట్లా ఫిల్ చేస్తాం, మళ్ళీ ఎడిట్ పారామీటర్స్ అని మనం పారామీటర్స్ 2కి వెళ్ళి కంట్రోల్ ఏ సి అని తీసుకొని ఇక్కడ ఏ ఇచ్చి సేవ్ అంటాను. అన్ని ఫిల్ అయినాయా? అన్ని ఫిల్ అయినాయి, పాస్వర్డ్తో సహా అన్ని ఫిల్ అయినాయా? రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, రిసోర్స్ గ్రూప్ వచ్చి డెవాప్స్. సో ఐ అగ్రీ, పర్చేస్ అందాం, చూద్దాం ఏమవుతుందో. వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్, డిప్లాయ్ అవడానికి ట్రై చేస్తుంది, చూద్దాం. ఈ విధంగా మీరు టెంప్లెట్ని జిఐ ద్వారా కూడా డిప్లాయ్ చేయొచ్చు. లాస్ట్ టైం మనం ఏం చేసాము, కమాండ్ లైన్ ద్వారా టెంప్లెట్ చేసి దాన్ని ఇమేజ్గా కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ మనం జేసాన్ టెంప్లెట్ క్రియేట్ చేసి ఆర్మ్ టెంప్లెట్ యాక్చువల్ ఎడిట్ చేసి మళ్ళీ దాన్ని ఫ్రమ్ జిఐ నుంచి టెంప్లెట్ డిప్లాయ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ బేసికలీ టెంప్లెట్ డిప్లాయ్మెంట్ అండి. ఆర్మ్ టెంప్లెట్ ఈ విధంగా డిప్లాయ్, ఇంకా ఆర్మ్ టెంప్లెట్ గురించి మాట్లాడదాము, ఎడిట్ చేయాలి యాక్చువల్గా, బట్ ఈ విధంగా డిప్లాయ్ చేయొచ్చు అనమాట. ఓకే, లెట్స్ సీ. ఓకే, ఫెయిల్ అయింది చూసారా, యాజ్ ఎక్స్పెక్టెడ్. ఎందుకు ఫెయిల్ అయింది, డిప్లాయ్మెంట్ లెవెల్ బై ఎర్రర్స్ చెక్ చేయాలండి. ఇప్పుడు డిప్లాయ్మెంట్ ఎందుకు ఫెయిల్ అయింది, ఊరినే ఫెయిల్ అయ్యేది, ఏదైనా తప్పు చేస్తుంటే. సో ఎందుకో చూద్దాం. ఆపరేషన్ డీటెయిల్స్ అంటాను, అంటే ఏమంటుంది, ఓకే, కెనాట్ స్పెసిఫై ద యూజర్ ఇమేజ్ ఓవర్ రైట్స్ ఫర్ ఎ డిస్క్ ఆల్రెడీ డిఫైన్ ద స్పెసిఫైడ్ ఇమేజ్ అనమాట. ఓకే, సో ఇదేమంటుందంటే ఆల్రెడీ ఇమేజ్ మనం ఏంటంటే కెనాట్ స్పెసిఫై యూజర్ ఇమేజ్ ఓవర్ రైట్స్ ఫర్ ఏ డిస్క్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ ద, మనం ఆల్రెడీ డిస్క్ ఉంది కాబట్టి బేసిక్గా ఏమంటుందంటే మనం చేయాల్సిన పని లేదంటుందండి యాక్చువల్గా. కాబట్టి వాట్ ఐ విల్ డూ ఈస్, ఓ పని చేస్తాను, ఇది డిలీట్ చేయొచ్చేమో చూస్తాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ డిస్క్ లేకుండా డేటా డిస్క్ ఉంది కదా, ఈ డేటా డిస్క్ రిసోర్సెస్ అని డిలీట్ చేస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా డీబగ్ చేయాల్సి వస్తుందండి. అది మనం ఒక ప్రాక్టీస్ చేసే కొద్ది వస్తుంది అనమాట ఇది. అలాగే టెంప్లెట్కి వెళ్ళిపోయి ఇది కంప్యూట్ డిస్క్స్ ఉంది కదా, డిస్క్ రిసోర్సెస్, ఈ డిస్క్ని తీసేస్తాను యాక్చువల్గా. మేనేజ్ డిస్క్, కంప్యూట్ డిస్క్స్, కాపీ సైజ్ జీబీ. ఇదేంటి వర్చువల్ మెషిన్స్, స్టోరేజ్ అకౌంట్, ఫైన్. అలాగే పనిలో పనిగా ఈ డేటా కాపీ ఇమేజ్ రెఫరెన్స్, కాపీ డేటా డిస్క్స్, ఇది కూడా అవసరం లేదు. ఇది కూడా తీసేయండి. అటువంటిప్పుడు ఈ కామా అవసరం లేదు యాక్చువల్గా. కింద రెడ్గా చూపిస్తుంది చూడండి, అంటే అవసరం లేదని అర్థం. ఓకే, ఇక్కడ ఇది కూడా అవసరం లేదు. రైట్, ఇప్పుడు మళ్ళీ డిప్లాయ్ చేద్దాం ఇక్కడికి వెళ్ళి. ఫైన్, మీరు చెప్పింది బాగానే ఉందని చెప్పి. సో క్రియేట్ ఏ న్యూ రిసోర్స్, టెంప్లెట్ డిప్లాయ్మెంట్, క్రియేట్, build your own template. So
ఇది రాకూడదండి యాక్చువల్గా. డేటా డిస్క్ ఎంత అడుగుతుంది? హోల్డ్ ఆన్. ఎందుకంటే పైన పారామీటర్స్లో తీయడం మర్చిపోయాం, ఇక్కడ తీయడం మర్చిపోయాం. లెట్ మీ షో ఇట్ యూ. ఇది తీయలేదన్నమాట, ఎందుకని వచ్చింది యాక్చువల్గా. సో నేనేం చేస్తానంటే ఎడిట్ టెంప్లెట్ అని చెప్పి పైకి వెళ్ళి ఇక్కడ ఓకే, ఇప్పుడు రాకూడదండి. ఫోన్ చూస్తారా, అవి రాలా యాక్చువల్గా. ఓకే రైట్, టెంప్లెట్ కూడా ఇచ్చేసాం కదా, సేవ్. ఓకే, మళ్ళీ ట్రై. అంటే మనకి స్టార్టింగే మీరు ప్రొఫెషనల్ అయిపోలేరండి జేసన్ టెంప్లెట్ ఎడిట్ చేయడంలో, టైం తీసుకుంటుంది అనమాట ఎక్కడ ఏందని. సో వ్యాలిడేషన్ మేనేజ్ డిస్క్ రిసోర్స్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఎక్కడుంది మేనేజ్ డిస్క్ రిసోర్స్ యాక్చువల్గా? ఇది వ్యాలిడ్ కాదని వస్తుంది యాక్చువల్లీ, ఇది తీసేయాలన్నమాట మేనేజ్. అందుకే డిపెండ్స్ అని అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆమ్ టెంప్లెట్ డిపెండ్స్ అని పెట్టామంటే ఇది క్రియేట్ అయినాక ఇది క్రియేట్ అవ్వాలని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిపెండ్స్ ఆన్ డిస్క్ అని ఉంది కాబట్టి మేనేజ్ డిస్క్ రిసోర్సెస్ అని, ఇది ఇది క్రియేట్ అయినాక ఇది క్రియేట్ అవుతుంది అనమాట అది. సో ఇది డిపెండ్స్ ఆన్ తీసేయాలా, ఇది తీసేస్తాను అనమాట. ఓకే, సో దాని డిప్లాయ్మెంట్కి వెళ్ళింది. మళ్ళీ ఏమైనా ఎర్రర్స్ వస్తాయేమో, ఎర్రర్స్ వస్తే మళ్ళీ డీబగ్ చేయడమే. ఓకే అండి, క్లియర్? అర్థమైందా క్రాంతి ఎలా చేయాలి ఏందని? క్లియర్ అండి? బట్ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుందండి. సో ఇది ప్రాక్టీస్ చేస్తే కానీ గుర్తుండదు. సో ఇక్కడ ఆపుదాం దీన్ని మనం. ఇది అయిపోయినాక, ఇది డిప్లాయ్మెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది అనుకోండి, మనం ఇక్కడ ఆపుదాము. మళ్ళీ రేపు ఏంటంటే రిమైనింగ్ మనకి EC2 లో పక్కన లెఫ్ట్ EC పేరేంటి వర్చువల్ మిషన్స్ లో పక్కనే ఉన్నాయి అన్ని చెక్ చేద్దాం. యా, ఓకే, లెట్స్ సీ. ప్రాక్టీస్ చేయండి మీరు, వీక్ డేస్ లో ప్రాక్టీస్. మీకు డౌట్ ఉంటే నాకు చెప్పండి, చూద్దాం. షూర్ అండి. Come on. ఎర్రర్ వస్తేమో చూస్తున్నానండి, దానికోసం వెయిటింగ్. లేదంటే మనం ఎడిట్ చేసిన టెంప్లెట్ కరెక్ట్ అనమాట. అంటే ఆ ఇమేజ్ లో, అంటే ఒకసారి డిప్లాయ్ అయిపోయినాక ఆ ఇమేజ్ లో మనం చేసినట్టు అన్నీ ఉన్నాయా లేదా అని చూడాలన్నమాట. దానికోసం అంటే క్రోమ్ ఇన్స్టాల్ చేసాము, కొన్ని టూల్స్ ఇన్స్టాల్ చేసాం కదా, కరెక్ట్ గా ఇమేజ్ డిప్లాయ్ అయిందా లేదా అని చెక్ చేయాలన్నమాట. దానికోసం ఈ వెయిటింగ్ అంతా.
ఇది ఎంతసేపు తీసుకుంటుంది? క్రియేట్ అని వస్తుంది, బట్ మనం వర్చువల్ మిషన్స్కి వెళ్దాం. వర్చువల్ మిషన్స్ చెక్ చేద్దాం క్రియేట్ అయిపోయిందా అని. సో స్టిల్ క్రియేటింగ్ అండి. అవునా, రిఫ్రెష్. ఇంతసేపు తీసుకోకూడదండి, ఎందుకో మరి. రిఫ్రెష్. ఓ మై గాడ్. మరి AWS లో లాగా స్క్రీన్ షాట్ కానీ లాగ్స్ కానీ క్రియేట్ అయ్యేటప్పుడు కనపడదు దీంట్లో. లేదండి, అంత ఈజీ కాదు అది. అంటే ఏడబ్ల్యూఎస్ కొంచెం డిఫరెంట్ లెవెల్ అండి యాక్చువల్గా. బ్యాక్ ఎండ్ హైపర్ వి కదా ఇది, సో కాబట్టి టైం తీసుకుంటుంది అనమాట, అందుకని. రిఫ్రెష్. ఇంతసేపు తీసుకోకూడదు, ఫెయిల్ అయితే ఎప్పుడూ అయిపోయింది అలా.
ఓకే, చూసినట్టు రన్నింగ్ అండి. లెట్స్ కనెక్ట్ ఇట్. సో కనెక్ట్ అయ్యి యాక్చువల్గా మన ఎయిమ్ ఏంటంటే అన్నీ కనిపిస్తున్నాయా లేదా. సో MSTSC ఓకే. సో చూసారంటే మీకు చూడండి క్రోమ్ ఆల్రెడీ ఉంది. మనం ఇక్కడ లోపలికి వెళ్ళాం అనుకోండి, అడ్మిన్ టూల్స్ అన్నీ ఉన్నాయి. సో కిందకు వస్తే ఫైల్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళాను అనుకోండి, మనకి పీసీకి వెళ్ళాం అనుకోండి. సో బేసిక్గా మీకు ఆ డ్రైవ్ మాత్రం అటాచ్ కాలేదండి, ఎందుకంటే ఇమేజ్లో లేదు కాబట్టి. బేసిక్గా మనం ఆ ఇమేజ్ లేదు అయి ఉండాలండి యాక్చువల్గా. లెట్స్ మీ సి డిస్క్ మేనేజ్మెంట్ మేబీ ఓవర్ రైడ్ కాలేదు. బట్ ఎనీవే లెట్ మీ ఆఫ్లైన్లో ఉందేమో చెక్ చేద్దాం. అవ్వాలి బట్ ఎనీవే. చూసారా డిస్క్ ఉంది చూడండి ఇక్కడ. యాక్చువల్గా అది కూడా అలాకేట్ అయింది. బట్ ఓన్లీ థింగ్ ఇస్ మీరు ఏంటంటే మనం చేయాలన్నమాట, ఇంకా ఫార్మేట్ చేసి అంతా చేస్తే వచ్చేస్తుంది. సో గుడ్ అండి. సో ఈ విధంగా మరి ఇమేజ్ క్రియేట్ చేసి దాని ద్వారా మనం ఆర్ఎం టెంప్లెట్స్ ద్వారా, కమాండ్ లైన్ ద్వారా, దీని ద్వారా జే ద్వారా డిప్లాయ్ చేసుకోవచ్చు. క్లియరే కదా మీకు? ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి, నేనేం చేస్తానంటే మొత్తం డిలీట్ చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే మీరు మర్చిపోతారు అనమాట, అన్ని 1 by 1 డిలీట్ చేయడం కొంచెం కష్టం అనమాట. సో నేనేం చేస్తానంటే పవర్ షెల్ ఓపెన్ చేసి లాస్ట్ టైం డిలీట్ చేసినట్టు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అంటాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మా దగ్గర అజ్యూర్ స్క్రిప్ట్ ఉంది కాబట్టి ఈ స్క్రిప్ట్ సి డ్రైవ్లో పెట్టుకొని ఉన్నాను. సో అజ్యూర్ డిలీట్ ఉంది కదా, సో ఎడిట్ విత్ నోట్ప్యాడ్++ అంటాను. తీసుకొని నెక్స్ట్ ఏంటంటే లెట్ మీ డూ లైక్ దిస్, యాడ్ అజ్యూర్ RM అకౌంట్ అంటాను. sreeharshav4@gmail.com. సో పాస్వర్డ్ ఇచ్చేస్తే ఇది కానీ రన్ చేసామంటే మనకి అయితే ఇక్కడ ఒకటే చేంజ్ చేయాలండి. చేంజ్ ఇన్ రిసోర్స్ గ్రూప్ వచ్చి డెవాప్స్ చేంజ్ చేయాలా. నేనేం చేస్తున్నా Ctrl+C అని ఇక్కడికి వచ్చి డెవాప్స్ అని చెప్పి రీప్లేస్ ఆల్ అంటాను. రీప్లేస్ ఆల్ క్లోజ్ చేసేసి ఇక్కడ నుంచి తీసుకొని మొత్తం ఒకసారి పేస్ట్ చేస్తాను. అదే ఇమేజ్ డిలీట్ కాదండి, మిగతా అన్ని డిలీట్ అయిపోవాలన్నమాట. అంటే మెషిన్స్ దాని ఇంటర్ఫేస్ అనేది డిలీట్ కావాలి. సో ఇక్కడ పేస్ట్ చేస్తాను, ఆటోమేటిక్గా నాకు డిలీట్ అయిపోతాయి. ఓకే. సో ఇక్కడ ఏమంటుంది డెవాప్స్ 20, ఓహో తప్పు వచ్చింది, విచ్ ఈజ్ నేనేమంటానంటే Ctrl+Z అంటాను అని ఇది మొత్తం తీసుకోవాలి. అజూర్ ట్రైనింగ్ ఉంది కదా, హెచ్ అని చెప్పి దాన్ని రీప్లేస్ ఆల్ అంటాను. డెవాప్స్ 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 అన్ని కూడా ఓకే. డెవాప్స్ యా రైట్. సో ఇప్పుడు పేస్ట్ చేసి ఇట్లా అందాం. యా ఇప్పుడు డిలీట్ అయిపోవాలి. ఓకే చూసారా అయిపోతుంది. సో ఇదండి. ఓకే. సో ప్రాక్టీస్ చేయండి, రేపు పొద్దున మళ్ళీ కలుద్దాం. మనం కలిసి మెషిన్స్లో మిగతా మాట్లాడుకుందాం. ఓకే 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 అండి. సీ యూ దెన్. యా బాయ్. ఓకే.